చెప్పినట్టు ఎమర్జెన్సీ యొక్క పౌర హక్కుల వేయటం, ప్రతిపక్షాలు నోరుముయించడం, మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని, ట్రేడ్ నాయకుల్ని పెద్ద ఎత్తున అరెస్టు చేసి మీసా కింద జైల్లో పెట్టేటువంటి చేదు అనుభవాలు ఉన్నాయి. ఢిల్లీలోనైతే సంజయ్ గాంధీ ఢిల్లీలో సాధారణమైన ప్రజల్ని, పెళ్లి కానిటువంటి వాళ్ళు కూడా నిర్బంధంగా ఆపరేషన్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. 1,00,000 మంది పైన చేయించారు. ఆ విధంగా ఎమర్జెన్సీ మొత్తం భారతదేశ ప్రజాస్వామ్య ఉద్యమానికి ఒక విధంగా ఛాలెంజ్ గా, ఆ విధంగా 21 మాసాలు 22 మాసాల తర్వాత ప్రజలు వాళ్ళ చేదు అనుభవాలతో ప్రతిఘటించి ఆ విధంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పౌర హక్కుల పరిరక్షణ కోసం విస్తారమైన ఉద్యమం నిర్వహించడం చూశాం. ఆ విధంగా ఇందిరాగాంధీ తప్పనిసరి ఎమర్జెన్సీని బ్యాక్ తీసుకోవడం జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. కానీ గత 10-11 సంవత్సరాలుగా అదేమో డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, ఇది అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీగా బీభత్సమైన సాగుతుంది. అందుకని ఆనాటి ఎమర్జెన్సీ అనుభవాల భాగంలో ఈ 10-11 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి పౌర హక్కులు కావచ్చు, రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరి మీద ఇవాళ అనేక రూపాల్లో నిర్బంధం సాగుతున్న పరిస్థితుంది. అందుకని ఎమర్జెన్సీ 50 సంవత్సరాల మననం చేసుకుని గుర్తు చేసుకోవడం అంటే ఈ కాలంలో అంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. అందుకని ఈ 50 సంవత్సరాల ఎమర్జెన్సీ అనుభవాన్ని ఈ సభలో మనం మిత్రులారా, 1975లో జూన్ 25 అర్ధరాత్రిన ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ నాయకత్వాన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎమర్జెన్సీని ప్రకటించి అమలు చేసినటువంటి సందర్భంలో ఈ దినం ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో ఆనాడు ప్రజాస్వామిక హక్కుల్ని అణచివేసినటువంటిది కానీ, అట్లాగే జర్నలిజం మీద జరిగినటువంటి ఆంక్షలు, విద్యార్థి ఉద్యమాల మీద, కార్మిక ఉద్యమాల మీద, అట్లాగే ప్రజాస్వామిక ఉద్యమాలన్నింటినీ కూడా అణచివేసి తన నియంతృత్వ ధోరణి ప్రదర్శించినటువంటి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ఆనాడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు వచ్చినాయి. సిపిఎం పార్టీ కూడా దేశవ్యాప్తంగా వాటికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు నడిపింది. అలాగే ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈనాడు ఆనాటి ఎమర్జెన్సీ దినాల్లో నియంతృత్వ ధోరణితో ఎట్లయితే వ్యవహరించిందో అలాంటి ఫాసిస్టు ధోరణుల్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. భవిష్యత్తులో ఇది ఇంకా మరింత ప్రమాదం పెరిగేటటువంటి పరిస్థితులు కనబడుతుంది. ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసేదండ్ల కానీ, కార్మికుల హక్కుల్ని కుదించి వేసినటువంటి సందర్భాలు చూసినా, పార్లమెంటును నిర్వీర్యం చేసిన, రాజ్యాంగ సంస్థల్ని తన ప్రయోజనాలకు వాడుకోవడం కానీ, బుల్డోజర్ల పాలన, మతోన్మాద రాజకీయాలు, కుల ఉన్మాద రాజకీయాలు, మహిళా హక్కుల్ని అణచివేసేటటువంటి ధోరణి, వీటన్నిటితో పాటు మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి క్రమంలో అధ్యక్ష పాలన తీసుకొచ్చి మరింత తనకు ఎదురు లేనటువంటి పద్ధతిలో చేయాలనేటటువంటి ధోరణి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందుకని ఆ ప్రమాదాన్ని గమనించి దానికి వ్యతిరేకంగా కూడా మన ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఈ సదస్సును ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. ఆర్టీఐ మాజీ కమిషనర్ గా ఉన్నటువంటి ఎం శ్రీధర్ గారు దీనికి ముఖ్య అతిథులుగా మనం ఆహ్వానించడం జరిగింది. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలకి వందనం, మేడంకి నమస్కారం, మిత్రులందరికీ నమస్కారం. చాలా అందరికీ తెలిసిన ఒక సబ్జెక్ట్, అందరికీ తెలిసినది అని అనుకుంటున్న సబ్జెక్ట్, అది అవునా కాదా అని మనం స్టడీ చేసి నేర్చుకోవాలి. నేను పాఠం చెప్తూనే ఉంటాను. నాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద, నేను ఎమర్జెన్సీ మీద ఒక కనీసం 3 క్లాసులు పెట్టాను, 4 క్లాసులు పెట్టాను. వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకొక క్లాసులో తర్వాత మళ్ళీ అడుగుతారు, సార్ ఇది ఏమిటైంది. న్యాచురల్గా అడగాలి.
మనకి ఒక పెద్ద కాన్స్టిట్యూషన్ ఉంది, పెద్దగా ఉంది, చాలా పెద్దది. కానీ అందులో సూర్య సూత్రాలు ఉంటాయి, సూత్రాలు మాత్రమే ఉంటాయి, వివరాలు ఉండవు. ఆ సూత్రాల మీద మనం చర్చ చేసుకోవడానికి వీలైన ఒక సంఘటన జరిగింది. ఏమిటో సంఘటన 50 ఏళ్ల క్రితం జరిగింది. ఆ సంఘటన మనం చదివితే, అది నేర్చుకుంటే ఎట్లా జరిగింది అనే ఒక పాఠం అనేది బయటకు వస్తుంది, ఒక పాఠం బయటకు వస్తుంది. ఇప్పుడు నన్ను ఒక మిత్రుడు అడిగారు, మీరు 50 ఏళ్ల క్రితం జరిగింది ఏమిటో చెప్పమంటున్నారు మీరు, మరి ఇప్పుడే జరుగుతుందో చెప్పాలి కదా అన్న. కరెక్ట్. మనకు సిద్ధాంతానికి ఆచరణకి మధ్య యుద్ధం ఎప్పుడు ఉంటుంది. నేనేమన్నానంటే, ఈ సిద్ధాంతంలో ఒక ఎగ్జాంపుల్ ఈ ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీలో కనుక మనము పూర్తిగా అర్థం చేసుకోగలిగితే చాలు, తర్వాత ఏం జరగాలనేది నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరూ వచ్చి మీరే నేర్చుకుంటారు, మీరే చెప్తారు, ఇది మనం చేయాలి, ఇది మనం చేయాలి మీరు అంటారు. అది గొప్పతనము. ఈ ఈ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనకు అర్థమవుతుంది. నిజానికి నేను 1975లో నేను ఒక రైటర్ని, మామూలు రైటర్ని, అంటే నేర్చుకుంటున్నా, రాయాలా వద్దా, ఇంకా పూర్తిగా రాస్తున్నానా, బాగుందా తప్పుందా అని నేర్చుకుంటున్న దశ. అప్పుడు నేను ఇంకా గ్రాడ్యుయేషన్ పూర్తి కాలేదు, చదువుకుంటున్నాను. చదువుకుంటున్న దశలో నాకు ఒక ఇది వచ్చింది, ఒక పోటీ వచ్చింది. ఆ పోటీలో ఎడిటర్ ఎవరు కావాలి, ఏమంటారు, చైతన్య అని దాని పేరు. ఆ చైతన్య మ్యాగజైన్ కి నేను ఎడిటర్ కావాలని నాకు కోరిక. ఆ ఎడిటర్ కావాలంటే ఏం చేయాలంటే ఒక పోటీ ఉంటుంది. మామూలుగా నేను అపాయింట్ చేయడం కాదు, పోటీ చేయాలి. పోటీలో ఈ ఉపన్యాస తర్వాత వ్యాసాలు ఉండాలి, పోటీ ఉండాలి. అందులో గెలిచిన వాడిని ఇస్తారు. నేను ప్రయత్నం చేశాను, సెకండ్ ఇయర్లో ప్రయత్నం చేశాను. మొదటి చేయలేదు, నేను సెకండ్ ఇయర్ ట్రై చేశాను. చేస్తే నాకు వచ్చింది. నీకు రాదన్నారు అందరు, నీకు రాదు ఏమనుకుంటున్నాను, ఇంతకుముందు వచ్చిన చాలా బాగా రాస్తాడు, నీకు అది ఏమి రాదు అన్నారు. థ్యాంక్ యూ అన్నా. మనం ఏం చేస్తాం, వచ్చేదాకా తెలియదు కదా. వచ్చిన తర్వాత తెలిసింది నేను రాయగలిగినాను, నాకు డిగ్రీ వచ్చింది. అదేంటి ఎడిటర్ అయ్యాను. ఎడిటర్ అయిన తర్వాత అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది. చూడండి విచిత్రం, ఎమర్జెన్సీ వచ్చింది. అందులో అప్పటికే నేను కొన్ని ఆర్టికల్స్ రాశాను. నేను ఏమని ఆర్టికల్, ఎడిటర్ గా చాలా ఆర్టికల్స్ రాశాను. అందులో ఈ అన్యాయాలు, అప్పుడున్న హక్కుల ఏమంటారు ఉల్లంఘన, వాటి మీద చాలా రాశాను. అందరూ ఈ కవితలు కూడా రాశారు. కవితల్లో విప్లవ గాయాలు, గేయాలు కూడా వస్తున్నాయి. అప్పుడు నాకు చెప్పాల్సింది ఏంటంటే, పరవరరావు గారు మా గురువు గారు, నాకు పరవరరావు గురువు గారు పాపం ఆయన అరెస్ట్ లోనే చేయాల్సి ఉండడం వల్ల ఆయన కుడ్ నాట్ బి దేర్ విత్ us ఫర్ ఏ లాంగ్ టైం. అయితే ఒక వరవరరావు గారి స్టూడెంట్ గా అనుకుంటున్నా కానీ అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు కనుక నేనేం చెప్పలేను. ఒక మిత్రులు, ఇంకా ఇతర జర్నలిస్టులు లెక్చరర్స్ నాకు నడిపారు, నాకు సపోర్ట్ చేశారు. కానీ అప్పుడు చాలా వరకు అందులో ఉన్న విషయాలు ఈ ఎమర్జెన్సీ పెట్టాల్సినంత పరిస్థితులు కలిగిన లక్షణాలు ఉన్నాయి అందులో. మరి ఇప్పుడు ఆల్రెడీ పబ్లిష్ చేసాం, చైతన్యం పబ్లిష్ అయిపోయింది, చైతన్య పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది. నో వాట్ టు డూ. అప్పుడు మాకు జయశంకర్ గారు తెలుసుగా, జయశంకర్ మన తెలంగాణ వీరుడు, మా మిత్రుడు, మా గురువు గారు, మళ్ళీ మా గురువు గారు. ఆయన ప్రిన్సిపల్, నేనేమో స్టూడెంట్ని. ఆయన అడిగాను, ఆయన ఏ శ్రీధర్ నువ్వు ఇట్లా అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయమంటారు, వీళ్ళంతా అరెస్ట్ చేయమని అడుగుతున్నారు, నన్ను ఏం చేయమంటే, నేను చెప్పేదేమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారో చేసుకోరండి, నేను రాయడం అయితే అయిపోయింది, పబ్లికేషన్ అయిపోయింది, ఇంకేం చేయాలో చేయండి అంటే, కాదు కదా, నేను యంగ్ మ్యాన్,
ఈ షుడ్ నాట్ బి జైల్డ్ అని ఆయన అన్నాడు. ఓకే, మీ ఇష్టం, ఎట్లా చేయాలో మీరు ఆలోచించండి సార్, టేక్ వాట్ యూ క్యాన్ డూ అంటే ఆయన అప్పుడు నన్ను ఏం చేశారు, ఈ ఇదివరకు ఇచ్చిన పేపర్లు ఉంటాయి కదా, ఇదివరకు రాసిన టాపిక్ అన్ని విత్డ్రా చేసుకున్నాం, రిమూవ్ చేసేద్దాం, చేసి అప్పుడు ఎడిటర్ని వదిలేస్తే అయిపోతుంది అని అనుకున్నాను. అంటే సరే అన్నా. సరే అన్నాక ఏం చేయగలిగింది ఏముందండి, మనకి దేర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ. ఇప్పుడు ప్రీ సెన్సార్షిప్ ఉండాలి. మీకు ఐడియా ఉంది ప్రీ సెన్సార్షిప్ అంటే ఏంటి? నీసా అనే ఒక సంఘం ఒక చట్టం తీసుకొచ్చి పెట్టారు. అంటే ముందు చదవాలి, ఎవరో ఒకరు చదవాలి, చదివి ఒక ఏమన్నా కలెక్టర్ చెప్పాలి. కలెక్టర్ బాగుందనంటే వాళ్ళు పంపించారు. కలెక్టర్ బాగుందన్నాక నేను రాసేదే ఉంది, అక్కడ పేపర్లో రాసేదేముంది, ఎక్కడ రాసేదేముంది అని ఒక విచిత్రమైన పరిస్థితి మాలో ఉండింది. అయితే ఇప్పుడు అప్పటికే పబ్లిష్ అయింది కనుక ఏం చేస్తారు, దానే ప్రీ సెన్సార్షిప్ చేయాలి. ఏం ప్రీ సెన్సార్షిప్ చేశారు? ఆపేశారు. ఆపేసిన తర్వాత ఏం చేశారు, నేను తర్వాత అడిగాను నేను మా ప్రిన్సిపల్ గారిని, సార్ తర్వాత ఏం చేశారండి, నా దగ్గర తీసుకున్నారు కదా ఇన్ని, ఒక్క కాపీ కూడా నా దగ్గర లేదు, ఇన్ని కాపీలు తీసుకొని మీరు ఏం చేస్తారు సార్ వాటిని అంటే, ఇప్పుడు నన్ను నువ్వు అడిగితే నువ్వు బాధపడుతున్నావు అని అంటే, పర్వాలేదు సార్ చెప్పండి అని అంటే, ఏం చేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. మొత్తం అది ఇక్కడ అంటే ఇది ఇది వరంగల్లో సికేఎం కాలేజీలో ఆ దగ్గరలో ఒక తగలబెట్టి పడేశారు. అది నాకు కూడా తెలియదు. అంటే ఇది ఎంత అట్రాషియస్, ఇది ఒక హక్కు ఏ విధంగా కాలిపోయిందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. సరే, ఇక మిగతా వివరాలన్నీ అనవసరం లేదు, ఎందుకంటే మన కథ మొత్తం చెప్పేసాం కనుక చేయలేదు. ఆ తర్వాత ఏమైంది, నేను జనధర్మ అనే ఒక పత్రికలో వ్యాసాలు రాస్తుండేవాడిని. అందులో ఒక వ్యాసంలో నేనేం రాశాను, ఎమర్జెన్సీలో నేనేం రాశానంటే, నాకు స్వాతంత్రం వచ్చింది అని రాశాను. అంటే ఏదో వ్యంగ్యం ఉంది అందులో. వ్యంగ్యం ఉంది, స్వాతంత్రం వచ్చింది అంటే ఏంటి, అంతకుముందు లేదా, ఇప్పుడు వచ్చిందా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తే నేను రాస్తే అది ఎడిటర్, మా నాన్నగారు ఎడిటర్ దానికి, జనధర్మ పత్రిక దానికి. అయితే జనరల్ గా ఆయన నన్ను బాగుంటేనే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. అది పక్క. నా స్టూడెంట్, నా కొడుక, వాడారు ఎప్పుడు చూడాడు ఆయన. మెరిట్ ఇస్ ది ఓన్లీ ఇష్యూ. అంటే నేను మాట్లాడగా రాసి ఇచ్చి పెట్టాను. అసలు నేనే కంపోజ్ చేయాలి, నేను చేయలే కంపోజ్, ఎందుకంటే మై ఎడిటర్ సీ ఇట్ అని ఆయనకి ఇచ్చిన. ఇస్తే చూసి ఆయన ఓకే గో హెడ్ అన్నాడు. పబ్లిష్ అయింది. నేనే కంపోజ్ చేశాను, పబ్లిష్ అయింది. పబ్లిష్ అయిన తర్వాత పబ్లిష్ కావడానికి మరి ప్రీ సెన్సార్షిప్ చేయాలి కదండి. ప్రీ సెన్సార్ చేస్తే అది అక్కడికి పోయింది, కలెక్టర్ ఆఫీస్ పోయింది. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు చదివారు, ఇదేదో కథ అనుకున్నారు. స్వాతంత్రం మనకు వచ్చింది, నాకు స్వాతంత్రం వచ్చిందంటే కథ అనుకుని ఆయన వదిలేసి అది పబ్లిష్ అయిపోయింది. పబ్లిష్ అయిపోయిన తర్వాత మన మిత్రులంతా ఉంటారు కదండి, మన జర్నలిస్టులు ఉంటారు కదా, మన జర్నలిస్టులే మన మిత్రులు. వాళ్ళు ఏమన్నారు, వీడే రాశాడు, ఇది జైలు పెట్టాల్సిన, జైలు పంపించాల్సిన సబ్జెక్ట్ ఇది అని చెప్పి వాడు కంప్లైంట్ చేశారు. ఎవరికి? కలెక్టర్కి. కలెక్టర్కి అర్థమైంది, ఇట్స్ సీరియస్ క్వశ్చన్. అప్పటికే ఎమర్జెన్సీ నడుస్తోంది, ప్రీ సెన్సార్షిప్ నడుస్తున్నది. మరి ఇందిరాగాంధీని నేను వ్యతిరేకిస్తున్నాను. ఆమె, మా నాన్నగారేమో ఇందిరాగాంధీకి కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే వ్యక్తి. మరి అయినా ఆయన చాలా బాగా రాశాడు అని చెప్పి ఆయన పబ్లిష్ చేశారు. చేసిన తర్వాత ఆయన ఫోన్ చేశాడు. ఇంకా అప్పటికి మనకి ఫోన్ లేవు, అప్పటికి 1975లో ఏముంటాయండి మనకి ఫోన్ లేవు. అక్కడికి ఫోన్, పక్క ఇంటికి ఫోన్ వస్తే కలెక్టర్ గారు ఫోన్ చేయిస్తే మా నాన్నగారు ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఎడిటర్ గారు అక్కడికి పోయి మాట్లాడారు. నాకు ఇదేమో కరెక్ట్గా పిలుస్తున్నాడు, మనం ఏమో రాసినాము, ఇప్పుడు ఏమైపోతుందో తెలియదు, అందరం భయపడే పరిస్థితి. భయపడుతున్నాం, ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది. ఇప్పుడు భయం లేదని అనుకోవద్దు, భయం ఉంటుంది. దాన్ని ఎట్లా మనం దాటి ముందుకు వెళ్ళాలని ఆలోచించాల్సిందే, కానీ భయపడొద్దు అని మాకు నేర్చుకుంటుంది. అప్పుడే నేర్చుకుంటున్న సంఘటన. అయితే ఈ వాజ్ టాకింగ్ టు ది ఎడిటర్ అని అన్నారు, ఆచార్య సాబ్ अब ऐसा नहीं करना, ఎప్పటికి వేరే
మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వేరే రాష్ట్రం వాళ్ళు వస్తుంటారు. ఆయన స్మరజిత్ రాయ్ అనే చాలా మంచి కలెక్టర్ ఆయన. కానీ ఆయన ఏం చేస్తాడు, పనులు ఉన్నప్పుడు ఈయన చట్టాలు ఆయన మొదలు పెట్టుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆయన అన్నాడు ఐసా నై కర్నా సాబ్, ఐసా నై లిఖనా సాబ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్, అదర్వైజ్ ఐ హావ్ టు అరెస్ట్ హిమ్, యూనో, వై షుడ్ యూ మేక్ మీ టు అరెస్ట్ యూ అని ఆయన అడిగారు. అయితే ఆయన, మై ఎడిటర్ ఈజ్ ఆల్సో సీరియస్ ఎడిటర్ అబౌట్ ఇట్, ఆయన అన్నారు, ఓకే, వీ హావ్ సెంట్ టు యువర్ ప్రీ సెన్సార్షిప్, యూ హావ్ డన్ ఇట్, you have rejected it, you have accepted it, I have published it, how can you arrest me అని అడిగాడు. How can you arrest myself and my son అని అడిగాడు. ఏం జవాబు లేదు. నేను చెప్పినా, కెన్ ఐ టెల్ యూ వాట్ ఈస్ ది కాన్సిక్వెన్స్, యూ షుడ్ బి అరెస్టెడ్. ఎవరు? కలెక్టర్. నువ్వు అరెస్ట్ కావాలి. నువ్వు దాన్ని తెలియకుండానే, చదవకుండానే దాన్ని ప్రీ సెన్సార్ చేసిన తర్వాత కూడా నువ్వు నేను పంపిస్తే తప్పు నీదా నాదా అని అడిగాడు. స్ట్రాంగ్ క్వశ్చన్. అయ్యో, నేను కూడా షాక్ అయిపోతున్నా, ఓహో ఇట్లా కూడా ఉంటుంది కదా, ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఏమైంది, మన ఎడిటర్ గారికి కోపం వచ్చింది నా మీద. న్యాచురల్ కోపం వస్తుంటుంది కదా ఇటువంటి పనులని క్రియేట్ చేసి, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం. కుటుంబంలో ఉంటుంది కదా, ఏవో సమస్యలు ఉంటాయి కదా, రాయడం వరకు రాసాం, సమస్యలు ఉంటాయి కదా. అప్పుడు లోపలికి వచ్చినాడు ఎడిటర్ గారు అంటే మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ. అమ్మగారు, చూడు వీడు బుద్ధిందా, వీడికి నన్ను తిట్టడం, వీడి బుద్ధిందా, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తూ మనకు స్వాతంత్రం లేదు అనే వ్యంగ్య కథను రాస్తూ ఉంటే ఈ అరెస్ట్ కాక ఏం చేస్తారు, బుద్ధి లేదు వీడికి అని 4 వాయిస్తే మన అమ్మగారు కామన్ సెన్స్ కలిగిన మనిషి, అంతేగాని ఇవన్నీ తెలియదు, ఎమర్జెన్సీ అవన్నీ ఏం తెలియదు. ఓహో అవునా, ఇట్లా ఎందుకు రాసినాడు వీడు, మరి రాసినాడు ఎందుకు వీడు అంటే, ఏమో నువ్వు మీరు చూసినారా భర్తని అడుగుతుంది, మీరు చూసారా? చూసినాను. మరి అలో చేశారు మీరు, పబ్లిష్ చేయించినారా మీరే? పబ్లిష్ చేసి ఎట్లా మధ్యలో ఏదో అన్నారు మీరు, సెన్సార్షిప్ ఏదో ఉంటుంది అయింది, అయినా మీరు వేసారు. ఇక మరి మీకు మాట్లాడమే ఉంటాం. వండర్ఫుల్ క్వశ్చన్ కదండి. అనేది ఏంటంటే, ఒక కుటుంబంలో ఉన్న సమస్యలో ఉన్న ఒక వ్యక్తి, కుటుంబ సభ్యుడు వచ్చే ఒక పబ్లికేషన్ పైన ఒక ఎడిటర్ని వారి భార్య క్వశ్చన్ చేస్తున్నది. ఏం క్వశ్చన్ చేస్తుంది, నువ్వెందుకు పబ్లిష్ చేసావు ఇది అని అడిగింది. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు రేజ్. క్వశ్చన్ చేయాలి మనం కూడా, ఎవరైనా అడగాలి. మా అమ్మ అని కాదు, ఏమీ తెలియని వ్యక్తులు కూడా, అంటే పెద్ద చట్టం చదువుకోలేదు, ఏమిటి మీసా ఈ ఇందిరాగాంధీ ఇవన్నీ ఏం తెలియదు వాడికి, కానీ క్వశ్చన్ అయితే చేస్తే ఇప్పుడు కూడా నన్ను కూడా అంటున్నావు, నువ్వే నన్ను కూడా తిడుతున్నావు అని చెప్పి ఆయన కోప్పడ్డాడు, బాధపడినాక అయినా నేను చెప్తానండి వాడికి, ఇట్లా రాయొద్దు వీడు అని చెప్పి నన్ను పిలిపించి, ఏమరా నువ్వు నీ నాన్నకి ప్రాబ్లం క్రియేట్ చేస్తావు, వాట్ ఈస్ దిస్ యూఆర్ డూయింగ్ అన్నట్టుగా తిడితే నేను నవ్వుకుంటున్నాను, ఎందుకంటే సరిపోయేది కదా, ఇంకేం చేసేది లేదు, కోపడ్డాను కదా, అయిపోయింది అని నేను వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇందులో ఆయన మా నాన్న ఈలోగా వచ్చి చూసాడు, లోపలికి చూసి విన్నాడు నేను మాట్లాడింది ఆయన విని, అన్నాక ఇంట్లో పంపించారు అక్కడి నుంచి పంపించిన తర్వాత పిలిచి, కర్బీడ్ మాత్రం చాలా మంచి ఆర్టికల్ రాశాడు, చాలా బాగుంది కథ. ఇప్పుడు కదా కథ చెప్పుకోవాల్సి, మనం చెప్పడం చెప్పాలి సార్, అంత గొప్ప. నాకైతే ఇప్పటికీ గుర్తుంది. ఎప్పుడండి ఇది జరిగింది? 50 సంవత్సరాల క్రితం. మరి 50 సంవత్సరాలకు నా వయసు ఏమిటి? 21 years అప్పట్లో. ఇప్పుడు మనకు ఎంతో, నేను చెప్పాలి, మీరు లెక్కలు మీకు తెలుసు కనుక నేను చెప్పాల్సి చెప్పాలి. సో వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈజ్, అసలు ఎమర్జెన్సీలో వ్యాసం రాయడం ఏమిటండి? భయపడాలి కదా, భయపడ్డాను. మా ఎడిటర్ గారు భయపడాలి కదా, భయపడ్డారు. కానీ సరే చూద్దాం, పబ్లిష్ చేద్దాం, ఏమవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత భయపడాలి కదా, భయపడలేదు.
అప్పుడు ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత ప్రీ సెన్సార్షిప్ అయిన తర్వాత అడుగుతూ ఉంటే వచ్చిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నలో వచ్చిన జవాబు నుంచి ఇదిగో ఈ ఆర్టికల్ వచ్చింది, ఈ జనధర్మం వచ్చింది, ఈ నాలాంటి వ్యక్తి వచ్చాడు, ఇక్కడ మీ ముందు మేము దాని గురించి 50 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడతాను. నేను ఊహించలేదు, లైఫ్ లో నేను ఆహించలేదు, అట్లా అనుకోలేదు. అట్లా అనుకోవాల్సి వచ్చింది. నా గొప్పతనం అని చెప్పట్లేదు, ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఏం ఎగ్జాంపుల్ ఇది? ఎమర్జెన్సీ ఎగ్జాంపుల్. ఎప్పుడు సౌత్ ఇండియాలో ఎమర్జెన్సీ చరిత్రే లేదు అక్కడ. మీకు సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో పెద్ద గొడవలైనవి, సమస్యలు, చాలా తీవ్రమైన సమస్యలు వచ్చినాయి. మరి అప్పుడు ఈ పెద్ద గొడవే లేదు. అంతేకాదు, మళ్ళీ ఇందిరాగాంధీ మళ్ళీ గెలిచింది. తెలిసేది మీకు, ఇందిరాగాంధీ మళ్ళీ గెలిచిన విషయం తెలిసేది మీకు. 2.5 సంవత్సరాలు వచ్చేసింది. షీ హాస్ కమ్ బ్యాక్. అప్పుడు మనం ఏమనాలి? ఇందిరాగాంధీనే ఓడించిన తర్వాత ఇంకేముందండి? మన రాజ్యాంగం ఏమైంది? తర్వాత దీనేమంటారు, ఎమర్జెన్సీ ఏమైనట్టు అంటే నేనన్నాను. తర్వాత నేను ఎప్పుడో దీని మీద ఆర్గ్యూ చేసినప్పుడు, లేదా లెక్చరర్ గా మాట్లాడినప్పుడు, రైటర్ గా రాసినప్పుడు, ఇప్పుడు కూడా నిన్న ఒక ఆర్టికల్ రాశాను. దాంట్లో అడిగేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, 2.5 సంవత్సరాల తర్వాత ఓడిపోయింది ఇందిరాగాంధీ. మరి అంతకుముందే ఎందుకు ఓడిపోలే? గెలవాలి కదా. అప్పుడు కూడా గెలవలేదు. ఎందుకు గెలవలేదు అంటే జనం ఓడించారు కనుక. ఇది గుర్తుపెట్టుకోండి. జనం ఓడించడం వల్ల 2.5 సంవత్సరాల తర్వాత పదవిలోకి వచ్చినప్పటికీ అప్పుడు రాజ్యాంగాన్ని మొత్తం మళ్ళీ మార్చి ఒక మంచి రాజ్యాంగాన్ని తయారు చేసి, తప్పులు జరిగినప్పుడు కూడా క్వశ్చన్ చేసే శక్తి దాంట్లో కల్పించి, తీసేయడానికి వీలేని ఒక సవరణలు తీసుకొచ్చిన ఎవరు చేసింది? ఎవరు అది చేసింది? ఎవరు? జనం చేశారు. జనం. పీపుల్ హ్యావ్ డన్ ఇట్. పీపుల్ హ్యావ్ డన్ ఇట్. ప్లీజ్ అండర్స్టాండ్. పీపుల్ హ్యావ్ డన్ ఇట్, నాట్ అదర్స్. ఎవరు నాట్ అదర్స్ అంటే ఎవరు? ప్రధానమంత్రి ఆయనే పనిచేస్తున్నారు, ఆమె పని చేస్తున్నది కనుక చేసేది ఏం లేదు. మరి కింద క్యాబినెట్ ఉందా? క్యాబినెట్ మరి కూర్చొని ఏం చేస్తుందండి? నేను క్యాబినెట్ మీటింగ్ వెళ్ళి తెలుసా మీకు? ఎమర్జెన్సీ ఇవ్వడానికి ముందు క్యాబినెట్ లేదు, క్యాబినెట్ మీటింగ్ జరగలేదు. క్యాబినెట్ మీటింగ్ జరగలేదని మీకు తెలుసా? అది ఎవరైనా చదివారా? చదవాలి. అది క్యాబినెట్ మీటింగ్ జరగకుండా ప్రెసిడెంట్ కి పంపించారు. ఎవరండి ప్రెసిడెంట్? ఒక ప్రెసిడెంట్, ఎవరైతే మనకు అనవసరం. ఆ ప్రెసిడెంట్ ఎవరైనా, ప్రెసిడెంట్ ఇదే పని చేస్తే ఈ క్వశ్చన్ చేయడం కోసం నేను వారి పేరు చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. సరే, మీకు తెలుసు ఆయన ఏం చేశారు? అర్ధరాత్రి ఈ కథ చెప్పడమే నా ఉద్దేశం. దీంట్లో మొత్తం వివరాలు ఇందులో ఉన్నాయి. నా దగ్గర డబ్బాలో, డబ్బా అంటే నా ఉద్దేశం ల్యాప్టాప్ లో మొత్తం ఉంది. మీరు కావాలంటే చూడండి ఒకసారి. నేనైతే రాసి పెట్టుకున్నాను. మీకు చెప్పడం, నేను ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని, తప్పులు చెప్తానేమో అనే భయంతో ఇదంతా రాసుకున్నాను. ఆయన ప్రెసిడెంట్ గారి దగ్గరికి పోయింది. ప్రెసిడెంట్ గారు ఏం చేశారు? ఫైల్ రెడీ అయిపోయింది, మధ్యరాత్రి వచ్చింది. వెంటనే రాయాలి, మీరు వెంటనే సంతకం చేసి ఇవ్వండి అని అడుగుతున్నారు వచ్చిన వాళ్ళు. పిఎం గారి చాలా దగ్గర మనిషి వచ్చి అడుగుతున్నారు. కరెక్ట్, నేను పేరు చెప్పదలుచుకోలేదు. సరే, ఆయన అన్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడండి? ఆమె అడిగితే చేస్తున్నాడు. ఆయన మాత్రం మరి ఈయన చేస్తున్నాడు అని క్వశ్చన్. అప్పుడేమైంది? ఆయన ఎందుకో ఇంత చేసినప్పటికి కూడా పాపం ఆయన పెద్ద రైటర్ ఆయన అడ్వకేట్. ఆయన పెద్ద అడ్వకేట్ అండి, చాలా మంచి అడ్వకేట్. ప్రెసిడెంట్ గా ఇదివరకు మంచి అడ్వకేట్. ఆయన ఎన్నో చోట్ల మంచి వాదనలు చేసిన వ్యక్తి. మరి ఆయనకి కూడా అనుమానం వచ్చింది. ఏమిటి? ఒకసారి చదివితే బాగుండేది, ఫైల్ ఒకసారి చదివితే బాగుండేది, ఒకసారి ఇది ఏం జరిగిందో చూద్దామని అనుకుంటుంటే he wanted to see the Constitution of India copy. ఆశ్చర్యం ఏమిటంటే భారత రాష్ట్రపతి భవనం లోపల ఇది దొరకలే. ఏది? భారత రాజ్యాంగం కాపీ దొరకలేదు. నవ్వాలా ఏడవాలో తెలియని పరిస్థితి. అయితే అప్పటికి ఆయన ఎప్పుడు కానీ మీరు ఈ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన వెంట ఒక
ఐఏఎస్ ఆఫీసర్ లాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్ట ఉంటాడు. ఆయన ఆయన వెతకడం మొదలుపెట్టాడు. పాపం అర్ధరాత్రి లేచి అడుగుతున్నారంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు ఎందుకు అన్నట్టుగా ఆయన అనకుండానే బయటకు వెతుకుతుంటే వీళ్ళు ఎవరు అప్పటిదాకా ఎవరు చదవరు కదా, చూడరు కదా. ఎంత దారుణం అండి, ఎవరు చదవరు. చదవకపోతే లైబ్రరీలో ఉందా, అక్కడ ఉందా, పెద్దది కదా మీకు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కదా, అక్కడ వెతుకుతూ ఉంటే దొరకలేదు. దొరకకపోతే ఈలోగా ఆయన వచ్చిన వ్యక్తి మళ్ళీ వచ్చాడు. నేను రాసి పంపిస్తానండి అన్నాడు. ఈయన రాయలేదు. ఆయన నుంచి మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత సార్ మీరు పంపలేదు ఏమిటి మీరు అని ప్రెసిడెంట్ని అడుగుతున్నాడు, కోపడుతున్నాడు. ఏం సార్ మీరు ఇప్పటికే చెప్పాను కదా ప్రాబ్లం ఉంది, ఇక్కడ సీరియస్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నాడు కదా, మీరు పంపరా, రాష్ట్ర సంతకం చేయరా అని అడిగితే ఆయన సంతకం చేశాడు. సంతకం చేసి ఇచ్చేసాడు. అయిపోయింది. వెళ్ళిపోయినాక ఈయన పట్టాడు బయటికి. ఎవరు? మన ఐఏఎస్ ఆఫీసర్ బయటకు వచ్చి ఏం జరిగింది అంటే దొరికిందండి, కాన్స్టిట్యూషన్ అంటే దొరికిందండి, వాడికి పోయింది దొరికింది. ఎంత సంతోషం, మనంతా ఆనందించాలి. వచ్చింది. ఆయన చదువుకున్నాడు. ఆయన చదవలేదు, ఇప్పుడు చదవాల్సిన పని లేదన్నాడు. ఎవరు? ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు చదవాల్సిన పని లేదంటే ఎందుకు చెప్పలేదు అన్నాడు. అంటే లేదు నేను సైన్ చేసేసాను. అప్పుడే సైన్ చేసేసారా అని ఈయన అన్నాడు. అంటే అవును మరి ఏం చేయను, ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అందుకని సైన్ చేయాల్సి వచ్చింది, చేసినాను. ఎందుకు సైన్ చేశాడు? ఆ సైన్ చేసిన ఫైల్లో ఏముంది చదివావా? చదవలేదు. చదవకపోతే ఆయన బాధపడ్డాడు. ఏం బాధపడ్డాడంటే ఏదో సీరియస్ అయి ఉంటుంది, నేను చదివితే బాగుండేది, చదవలేదేమో కదూ అని అనుకుని ఏమిటండి ఎంత దారుణం. ఇటువంటి పనికి ఈ పనిలో సంతకం చేస్తుంటే ఆయనకి నిద్ర పట్టలేదండి. అంటే చాలా గొప్ప విషయం కదా నిద్ర పట్టకపోవడం అనేది కూడా గొప్ప విషయం నా ఉద్దేశం. నిద్ర పట్టకపోవడానికి ఏం చేశాడు దాన్ని? స్పీన్ ఏమంటారు, నిద్రపోయే ఏమంటారు, స్లీప్ వేసుకొని పడుకున్నాడు. ఒక ప్రెసిడెంట్ మంచి నిర్ణయం తీసుకోవాల్సిన దశలో నిద్రపోకడానికి నువ్వు మాత్రలు వేసుకొని పడుకుంటూ ఉంటే ఈ దేశం ఏమైపోతుంది? వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ? అండ్ దట్ హ్యాపెన్. ఏం హ్యాపెండ్ ఎవరికి తెలియదు. మన ఐఏఎస్ ఆఫీసర్కి తెలియదు, అక్కడ వచ్చిన వాళ్ళకి తెలియదు, చుట్టిన వాళ్ళకి ఎవరికి తెలియదు. అప్పుడు ఈయన పొద్దున న్యూస్ పేపర్ చదివాడు. ఎవరు సార్? ప్రెసిడెంట్ గారు. ఏం చదివారంటే న్యూస్ చదివారు. నా అదృష్టం న్యూస్ చదువుతున్నాడు ఆయన. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ రీడింగ్ ది న్యూస్. మనం చదువుతున్నామో లేదో తెలియదు. నేనైతే చదువుతాను, అందరిలో ఎంతమంది చదువుతారో లేదో నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో ఎవరు చదవరు, ఇది కంప్యూటర్లోనే చూస్తారో లేదో కూడా తెలియదు. ఆయన షాక్ అయిపోయినాడు. ఓహో, నేను ఎమర్జెన్సీని తీసేస్తారా? ఎమర్జెన్సీ కింద ప్రీ సెన్సార్షిప్ ఉంటుందా? ప్రీ సెన్సార్షిప్ కింద అరెస్ట్ చేస్తారా? సాయంత్రానికి అరెస్ట్ జరుగుతున్నాయి. కొన్ని వందల మంది, వేల మంది, లక్ష మంది అరెస్ట్ చేస్తున్నారు. ఆ నెంబర్లన్నీ ఇందులో ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. అంతమందిని అరెస్ట్ చేసి ఉంటే ఏం చేయడం? అప్పుడు అర్థమైంది ఎవరికి? ప్రెసిడెంట్కి అర్థమైంది. ఏమిటి? అరే ఇందులో ఒక లోపం జరిగింది. ఏమిటా లోపం? సంతకం చేయలేదు. సంతకం కాదు, ఏమిటారు, మంత్రి మండలి. అదే నాకున్న చిన్న సమస్య. క్యాబినెట్. మేము క్యాబినెట్ తెలియదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా ఎవరో చెప్తే అర్థమైంది ఆమెకి. అరే మనం ఒక సీరియస్ ప్రాబ్లం చేసినట్టుంది కదా అని పెద్ద ఒక మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అప్పుడు. ఆయన బెంగాల్ నుంచి ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన పెద్ద లాయర్. ఆ లాయర్ ఆయన సహాయ మీదుగా, సహాయం అనాలి ఏమనాలి, సలహా మీదుగా ఇది పెట్టారు, ఎమర్జెన్సీ పెట్టారు. ఆ మహానుభావుడు ఆయన చెప్పాడు, నువ్వు యూ కెన్ డూ ఇట్, కమాన్ గో హెడ్, యూ కెన్ డూ ఇట్ అంటే ఏమన్నట్టు డూ ఇట్ అంటే చేసేసాడు. చేస్తే మీకు అది మంత్రి మండలి రిజల్యూషనే లేదు. ఏమంటారు, మళ్ళీ సంతకం పెట్టేది. ఏమిటి? సంఘటన జరిగిన తర్వాత సంతకం పెట్టేది. ఏమంటారు సార్? రాటిఫికేషన్ చాలు. రాటిఫికేషన్ అంటే రాజ్యాంగంలోనే లేదు. రాటిఫికేషన్
there is nothing in constitution to say there is no possibility of ratification. రాటిఫికేట్ చేశారు, పెట్టేశారు, అయిపోయింది. సరే, ఈ రాటిఫికేషన్ ఎమర్జెన్సీ వచ్చేసింది, నడుస్తుంది, మిగతా కథలన్నీ మీకు తెలుసు. ఇంతకు ముందు జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి, సీరియస్ సంఘటన చెప్పాలి. ఏం జరిగింది? ఎన్నికలలో తప్పులు చేశారని హైకోర్టు అలహాబాద్ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. అది నిజంగా చెప్పండి, మీరు కనుక ఇవాళ చదివితే, ఆ జడ్జిమెంట్ చదివితే ఎన్ని తప్పులు జరిగినాయి మీకు అర్థమవుతుంది. సో వన్ షుడ్ రీడ్ ఈచ్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ది జడ్జిమెంట్ సో దట్ యు అండర్స్టాండ్ హౌ మెనీ రాంగ్స్ హావ్ బీన్ కమిటెడ్ బై ది గవర్నమెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ క్వశ్చన్ ఎవరు వేసినారు, ఫైల్ ఎవరు వేశారు, అవన్నీ వేరే విషయం. కానీ బ్రహ్మాండమైన క్వశ్చన్, అది బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్, బ్రహ్మాండమైన ప్రజెంటేషన్. అది ఆయన శాంతి భూషణ్ ఆర్గ్యూ చేసి, వాళ్ళ అబ్బాయి ఇంతకుముందు ప్రశాంత్ భూషణ్ ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి శాంతి భూషణ్ క్వశ్చన్ చేసినాడు. ఎట్లా ఆర్గ్యుమెంట్ అంటే, అద్భుతమైన ఆర్గ్యుమెంట్ అండి. వన్ షుడ్ రీడ్ ది ఆర్గ్యుమెంట్ సో దట్ యు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. డీటెయిల్స్ ఉండాలి ఎప్పుడు కానీ. ఇంతకుముందు అన్నాను, మన మిత్రుడితో మాట్లాడుతున్నాను అన్నాను, అందరికీ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎమర్జెన్సీ పెట్టారు అని అందరికీ తెలుసు. డీటెయిల్స్ ఏమిటి నీకు తెలుసా? ఇప్పుడు నేను ఎన్నో డీటెయిల్స్ మీకు చెప్పానా లేదా? మేమంటాం గాడ్ ఈజ్ ఇన్ డీటెయిల్స్ అంటాను. గాడ్ ఈజ్ ఇన్ డీటెయిల్స్. గాడ్ అంటే గాడ్ అని కాదు, మీకు నమ్ముతారో లేదా అది వేరే విషయం. గాడ్ ఈజ్ ఇన్ డిమాండ్స్ అండ్ డీటెయిల్స్ అంటే ఏంటంటే, మీరు వివరాలు చదివితే, ఓ ఇంత జరిగిందా, ఇంత అన్యాయం జరిగిందా, వివరాలు మీకు తెలుస్తుంది. అదే రాముడు, దేవుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే యూ మస్ట్ గివ్ డీటెయిల్స్, ఇక్కడ అండర్స్టాండ్ ది డీటెయిల్స్. అయితే జడ్జిమెంట్ ఇచ్చాడు, తీసేయమన్నాడు, ఉద్యోగాలు తీసేయమన్నాడు, అడిగాడు ఎవరిని, ఇందిరాగాంధీని తీసేయండి అన్నాడు. హైకోర్టు ఒక ప్రధానమంత్రి రిమూవ్ చేయవచ్చునా అని క్వశ్చన్స్, అందరు క్వశ్చన్ చేస్తుంటారు, ఇప్పటికి కూడా రాస్తుంటారు. మనం ప్రెసిడెంట్ కి ఒక ఇది పెట్టారు కదా, మన తమిళనాడు కేసులో మీరు ఎన్ని రోజుల్లో చెప్తారో చెప్పండి, కనీసం సంతకం చేస్తారా లేదా చెప్పండి, దయచేసి చెప్పండి ప్లీజ్ అని అడిగితే, నువ్వు కనీసం 4 రోజుల్లో చెప్పు, 2 నెలల్లో చెప్పు, 3 నెలల్లో చెప్పు అని అడిగితే, ఒక ప్రెసిడెంట్ కి నువ్వు ముందే ఇటువంటి ఆర్డర్ ఇస్తావా, బుద్ధి ఉందా నీకు అని అనే మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా క్లెయిమ్ మాట్లాడు. ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వి ఆర్, మనం వాట్ ఈస్ దట్ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ గురించి ఏం మాట్లాడుతున్నాం? నేను గొప్ప, నువ్వు గొప్ప అని ఆలోచిస్తున్నావే కానీ, అందరికన్నా గొప్పది రాజ్యాంగం అని నీకు తెలియకపోతే ఏమిటి చెప్పడం? మీ అందరికన్నా, ప్రెసిడెంట్ కన్నా, ఇంకెవరికన్నా గొప్పది సుప్రీం కోర్టు కింద కూడా గొప్పది ఎవరు? పార్లమెంట్ కన్నా ఎవరు? పిఎం కన్నా, పిఎం నిజంగా పవర్ ఎవరి దగ్గర ఉంటుందంటే పిఎం దగ్గర ఉంది, డౌట్ లేదు అందులో, ఎవరికి డౌట్ లేదు. ఆ పిఎంకి ఎంత పవర్ ఉందనేది మీకు తెలుసు. ఇప్పుడు ఎంత ఉందో మీరు చూస్తున్నారు కదా, రోజు ఏం జరుగుతుంది. పొద్దున ఆయన చేసి ఈయన అంటాడు, యుద్ధం లేదండి, యుద్ధం జరిగిందండి. యుద్ధం ఎక్కడ జరిగిందండి? యుద్ధం అయిందో లేదు తెలియదు మనకి ఇవాళ రేపు రోజుల్లో. తర్వాత విరమణ అయిందా? విరమణ అయిందా లేదా? విరమణ అయిందా లేదా ఆయన చెప్పాలి. ఎవరు? అమెరికా ఆయన చెప్పాలి. అమెరికా ఆయన చెప్తే మీకు అర్థం, వివరణ జరిగింది. ఇటువంటి గతి నీలో ఉంటే, ఇటువంటి దశ నీలో ఉంటే, ఇక నువ్వు చేస్తున్నది ఏమిట? అక్కడ నిలబడి చేస్తున్న పని ఏమిటి అక్కడ? ఇది క్వశ్చన్. ఇప్పుడు నేను 50 years బ్యాక్ లో ఏం జరిగిందో చెప్తూ ఉంటే మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో కనపడుతున్నది కదా. అటువంటి జడ్జిమెంట్, అద్భుతమైన జడ్జిమెంట్ వస్తే అది ఎక్కడికి వస్తుంది? అది ఆయన ఏం చేశాడు, హైకోర్టు జడ్జి గారు ఏం చెప్పారంటే, సరే ఒక 15 రోజులు టైం ఇవ్వండి, 15 రోజులు 20 రోజులు టైం ఇవ్వండి, తను మారడానికి, రిజైన్ చేసి ఇంకొక పిఎం ని తయారు చేయడానికి టైం ఇచ్చారు. ఇస్తే వీళ్ళేం చేశారు, ఒక తీవ్రంగా విమర్శించే కోపం నా దగ్గర ఉంది. ఆ కోపమైన ప్రశ్న నా దగ్గర ఉంది. ఏమిటా ప్రశ్న? అది సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో ఏ జడ్జి గారికి ముందుకు వచ్చిందంటే, వీఆర్
కృష్ణ అయ్యర్ నా దగ్గర పదాలు దగ్గర పేర్ల దగ్గర కొంచెం ఇబ్బంది. కృష్ణ అయ్యర్ గారికి వెళ్ళింది. కృష్ణ అయ్యర్ అంటే ఇట్స్ వండర్ఫుల్ పర్సనాలిటీ, గ్రేట్ పర్సనాలిటీ. ఎప్పుడు తప్పులు చేయలేదు, అల్లం లంచాలు తీసుకోలేదు, నీతివంతుడు, గొప్పవాడు, చాలా గొప్పవాడు. నేనైతే ఇప్పటికీ ఆయనకి ఏమంటే ఫ్యాన్ ఇప్పటికీ యాజ్ ఎ లాయర్, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ లా, యాజ్ ఎ టీచర్ ఆఫ్ లా, ఐ బిలీవ్ హిమ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ రైటింగ్ జడ్జిమెంట్స్. కానీ ఆయన మహానుభావుడు ఏం చేశాడో, ఎందుకు చేశాడో నాకైతే తెలియదు. ఏమంటాడు ఆయన, ఒక స్టే ఇచ్చారండి. స్టే ఏమిటంటే రాజ్యాంగం మీద ఎవరైనా స్టే ఇస్తాడండి? స్టే ఇచ్చారండి. స్టే ఇవ్వచ్చు, కానీ ఎప్పుడు ఇవ్వాలి? రక్షించడానికి ఇవ్వాలి స్టే. ఏమని స్టే ఇచ్చారు? నీకు పోటీ అదేమిటి, అక్కడ ఓటు వేయడానికి వీల్లేదు, కానీ పదవిలో కొనసాగవచ్చు అని నువ్వు ఆర్డర్ ఇచ్చుకుంటూ స్టే లెవెల్లో స్టే దాన్ని ఏమంటారు, తాత్కాలిక స్టే ఇచ్చుకుంటూ నువ్వు పదవిలో కొనసాగు అని చెప్తారా ఎవరన్నా? ఈ మహానుభావుడు ఎందుకు చెప్పాడో, ఏం చెప్పాడో మీరు చర్చ చదవాలి, దాని గురించి చర్చ ఖచ్చితంగా చదవాలి. అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కరెక్టా కాదా? తప్పు, అది 100% తప్పు. కానీ ఎందుకు చేశాడు? కారణం కూడా లేదు, అయినా చదవాలి. అది ఏమిటో చదవాలి. ఆయన ఏదో చెప్తాడు, జడ్జిమెంట్ లో ఉంటుంది, చదవాలి. అయితే అది ఏమైంది, మీరు చదవాల్సిన గొప్ప పాయింట్ అంటే ఇది. అందువల్ల ఏం చేస్తున్నాడు ఆయన, ఈ జడ్జిమెంట్ ఈ చీఫ్ మినిస్టర్ ఏమన్నా సుప్రీం కోర్టు జడ్జి ఏం చెప్తున్నారు? ఎప్పుడు సార్? 24th June 1975 ఆర్డర్. ఎవరిది? ఈ జడ్జి గారిని. మర్నాడు ఏం చేశాడు ఆయన? ఈమె గారు ఏం చేస్తుంది? ఇందిరాగాంధీ ఏం చేస్తుంది? ఎమర్జెన్సీ చేసింది. ఎమర్జెన్సీ పెట్టడానికి అధికారము ఇచ్చిందా ఆయన? ఇయ్యలేదు. ఏమని ఇచ్చాడు నీకు? జడ్జిమెంట్ స్టేలో నీకు ఏమి ఇచ్చినాడు? ఇటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోలేదని కూడా ఉన్నది. కనుక ఆయన మనం కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చే అవకాశం ఉంది. కానీ దేశాన్ని రక్షించడానికి కావాల్సిన కొన్ని పనులు చేయొచ్చు అనే ఇది ఉంది, సౌండ్ అందులో ఉంది, సౌండింగ్ ఇచ్చేసారు. ఏమి ఇచ్చారండి? ఎమర్జెన్సీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు తప్పు చేసింది? ఎవరు? సుప్రీంకోర్టు కూడా తప్పు చేసింది. సుప్రీంకోర్టు తప్పు చేస్తే ఎవరు రక్షించాలి? ఈ దేశాన్ని రక్షించాల్సింది ఎవరు? దట్ ఇస్ వన్ క్వశ్చన్. పార్లమెంట్కి పోండి. పార్లమెంట్కి పోయారు. ఎప్పుడు పోయినారు పార్లమెంట్కి? అప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు మీకు అమెండ్మెంట్? ఈ అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ కొట్టేయడానికి వీలైన అమెండ్మెంట్స్ చేశారు. వివరాలు తర్వాత చెప్తాను. మాట్లాడండి, తర్వాత మాట్లాడండి. పర్వాలేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అన్నాడు. ఏమన్నారు? పార్లమెంట్కి వచ్చింది. పార్లమెంట్కి వస్తే అన్ని తప్పులతో కూడిన ఒక కొత్త అమెండ్మెంట్, 4-5 అమెండ్మెంట్స్ తీసుకొచ్చి, వివరాల తర్వాత చెప్తాను ఎప్పుడైనా. ఇక మాకు అది మాత్రమే టీచ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు అది చెప్తాను. ఆ జడ్జిమెంట్ కాదు, ఆ రకమైన అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అమెండ్మెంట్స్ ఎప్పుడు జరిగింది? 5 రోజులు జరిగింది అమెండ్మెంట్స్. 5 రోజులు చర్చ జరిగింది. ఒకటి లోక్సభ, ఆ తర్వాత ఇంకోటి ఏమిటో లోక్సభ, రాజ్యసభ జరిగిన తర్వాత పెద్ద చట్టాలు, మిగతా రాష్ట్ర చట్టాలు కూడా చేయాలి. రాష్ట్ర చట్టాలు కూడా పంపించారు. ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు చెప్తాను, డేట్ చెప్తాను. డేట్ కాదు, పేరు చెప్తాను. శుక్రవారం ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి. ఆ తర్వాత శనివారానికి ఇంకొకరు తీసుకొచ్చి అప్రూవ్ చేశారు. తర్వాత ఆదివారం మన ప్రెసిడెంట్ గారు, మహానుభావుడు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన సంతకం చేసిన తర్వాత అది అమలు చేసే ఆధారం కూడా అప్పుడు ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఎందుకు? ఆ మరునాడు మళ్ళీ
చర్చ అది సుప్రీం కోర్టులో పబ్లిష్ అయింది. ఏమిటి చర్చకి వచ్చింది. అమెండ్మెంట్ అడ్వకేట్స్ వచ్చి వాదన చేశారు. ఆ వాదన చేతిలో ఈ జడ్జిమెంట్స్, ఈ అమెండ్మెంట్స్ ఉన్నాయి చేతిలో. ఈ అమెండ్మెంట్స్ ప్రకారము ఈ కెన్ కంటిన్యూ. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం అండి. 5 రోజుల కాలంలోనే ఒక పూర్తి అమెండ్మెంట్ తీసుకొచ్చి, భయంకరమైన అమెండ్మెంట్లు 4 తీసుకుంటే, సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే, అందులో గొప్ప మన కృష్ణ అయ్యర్ లాంటి వారు కూడా ఏమీ చేయలేని దశలో ఆయన పడిపోతే ఈ రాజ్యాంగాన్ని రక్షించుకున్నారండి ఎవరన్నా? అంటే ఏమైంది? సుప్రీంకోర్టు పోయింది, పార్లమెంట్ పోయింది, రాజ్యసభ పోయింది, లోక్సభ పోయింది, ఓడిపోయింది. లోక్సభ అది ఇదేమిటి ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటంటే పాపం ఏదో ఉంది కదండి మనకి. ఫోర్త్ ఎస్టేట్ ఉందా? అప్పుడైతే ఉందో లేదో తెలియదు. ఆ ఫోర్త్ ఎస్టేట్ లేదు. ఫోర్త్ ఎస్టేట్ కూడా పోయింది. ఇంకేం మిగిలిందండి చేయడానికి? ఏమీ లేదండి, ఏమీ లేదు. అందుకే ఎమర్జెన్సీ ఎన్ని ఏళ్ళు? 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఎందుకు ఓడిపోయింది, ఎవరు గెలిచారో అని తర్వాత వచ్చింది. అప్పుడేమైంది? ఆ ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఎన్నికలు ఏం జరిగింది? 77 కదా. 77లో జరిగిన ఎన్నికలో రాజ్యాంగాన్ని రక్షించుకున్నారు. ఎవరు రక్షించుకున్నారు? జనం. నేను మీరు ఓటేసిన ప్రతి వ్యక్తి ఉన్నారు. ఒకవేళ ఓడిపోయినా, నేను ఇప్పుడు ఓట్లకు వేసేవాడు, నేను కూడా ఓటు వేసిన కానీ అప్పుడు 100% నేను వాళ్ళకి ఓటు వేయను. నేను చేయను, చేశాము అంటే వ్యతిరేకం చేశాం. కానీ ఓడిపోయేవాడు ఓడిపోతాడు కదా, మనం ఏం చేయలేం కదా. 42లో 41 వాళ్ళు గెలిచారు. 42 గెలిచారండి. కరెక్ట్. 41 గెలిచిన తర్వాత ఇంకా ఏమిటండి? వాట్ కైండ్ ఆఫ్ ఏ కంట్రీ వీ హ్యావ్. అప్పటికి మళ్ళీ రాజ్యాంగానికి రావడం, అధికారానికి రావడం, మళ్ళీ రాజ్యాంగాలు చేసుకోవడం, ఇష్టం వచ్చిన పనులని చేసుకున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ప్రెసిడెంట్ క్వశ్చన్ చేయడు. మా అమ్మ క్వశ్చన్ చేసినట్టు ఎడిటర్ క్వశ్చన్ చేసినట్టు కలెక్టర్ అడగని వ్యక్తిని, లేదా కలెక్టర్ ఏం చేస్తాడు? పాపం ఏం చేయలేడు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశాడు? ఏం చేయలేదు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన ఏం చేయలేదు. ఏం చేశారు? మరి ఏమి క్వశ్చన్ చేయకుండా ఉంటే ఇంకా మీ దేశం ఎట్లా నడుస్తుందండి? దట్ ఈస్ హౌ యువర్. ఎవరు ఒక్కరు క్వశ్చన్ చేయకపోతే, కనీసం ఆయన ప్రెసిడెంట్ కూడా క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? ఇవాళ కూడా మీరు రోజు సంతకాలు చేసే ఒక్కొక్క జడ్జిమెంట్, ఒక్కొక్క ఆర్డినెన్స్, ఒక్కొక్క సంతకం వెనక ఆలోచించి ప్రశ్నించి అడిగితే తప్ప రాజ్యాంగం నిలబడదు. ప్రెసిడెంట్వా కాదా, పిఎంవా కాదా, అర్థం లేదు, దానికి అర్థమే లేదు. అయితే ఇటువంటి జడ్జిమెంట్స్ చాలా తర్వాత వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? అప్పటికి మీకు తెలుసో లేదో, 1973 ఏం జరిగింది? ఎనీబడి రిమెంబర్ వాట్ హ్యాపెండ్ ఇన్ 1973? కేశవానంద భారతి. దిట్స్ మై మిస్టేక్. కేశవానంద భారతిలో ఏమన్నారు? మీరు రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంది, మీకు అధికారం ఉంది, చేయండి, మీరు ఏ విధంగా చేయదలుచుకున్నారో చేయండి, కానీ బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. ఒక్కటే ఒక పాయింట్ అంటే మీరు రాసుకోండి. ఇవాళ బతికింది, ఈ దేశం మీద బతికింది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ బ్రెయిన్ బేసిక్ స్ట్రక్చర్ వల్ల బతికున్నాం అన్నమాట. ఇవాళ నేను బతుకున్నాను, మీరు బతుకున్నారు, ఈ దేశం బతుకుంది. 5th ఎస్టేట్ అంటాను నేను, 4th ఎస్టేట్ అన్నాను నేను, 5th ఎస్టేట్ అంటాను. అంటే నువ్వు నేను 5th ఎస్టేట్, నేను 5th ఎస్టేట్. 4th ఎస్టేట్ మీ దగ్గర లేదు ఇవాళ. 4th ఎస్టేట్ ఎవరి దగ్గర ఉందండి? కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఉంది. ఎవరు కొనుక్కున్నారు? పార్లమెంట్ కాదు,
చెప్తాను. ఏం కొనుక్కున్నారు? పార్టీని కొనుక్కున్నారు. ఒక పార్టీని కొనుక్కున్నారు. ఒక పార్టీ దగ్గర ఉన్న ఒక ఎడిటర్ లేదా పబ్లికేషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళ చేతిలో పబ్లికేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ వార్తలు రాయమనంటే వాళ్ళు రాస్తారు. కానీ మీరు నేను ఏం చేస్తాం చెప్పండి? చదవాల్సిందే. పిచ్చిగా నాకు కూడా ఇష్టకపోయినా నేను చదవాలి, రాయాలి, అందులోనే రాయాలి. ఇంకొకడా రాయలేదు కదా, మీరు ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ రాయొచ్చు. కానీ ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? లేదు. ఇప్పుడు అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు 5th ఎస్టేట్ ఉంది మీ చేతిలో. 5th ఎస్టేట్ ఏమిటి? ఇది ఈ కంప్యూటర్. ఈ 5th ఎస్టేట్ లో మీ చేతిలో ఉంది. ఈ 5th ఎస్టేట్ లో మీకు ఓటింగ్ పవర్ ఉంటుంది. ఆ ఓటింగ్ పవర్ ని ఆర్గనైజ్ చేయగలిగితే మీరు అందుకు 400 సీట్స్ మనకు వస్తాయి అని చెప్పారు కదా ఎన్నికలకు ముందు. చెప్పారా? ఎందుకు జరగలేదు? 400 ఎందుకు జరగలేదు? కొందరు క్వశ్చన్ చేశారు కనుక ఆగింది. కొందరు ఓట్లు వేసినారు కనుక ఆగింది. మీరు ఓట్లు వేయకపోతే, ఆ ఓటు అర్థం చేయకపోతే, మీకు అర్థం కాకపోతే ఏం జరుగుతుంది? ఓటుకే రాకపోతే, మీరు ఓటు వేయడానికే మీరు రాకపోతే, మీరు 5th ఎస్టేట్ లో ఉన్నారా? మీరు అసలు మీరు 5th ఎస్టేట్ లో ఉండరు, 6th ఎస్టేట్ లో ఉండరు, 1st ఎస్టేట్ లో ఉండరు, 2nd ఎస్టేట్ లో ఉండరు, 3rd ఎస్టేట్ లో ఉండరు. ఎక్కడ ఉంటారు చెప్పనా మీకు? రియల్ ఎస్టేట్ లో ఉంటారు. రియల్ ఎస్టేట్ లో ఏం చేస్తారు? మీరు అమ్ముకుంటుంటారు, కొనుక్కుంటుంటారు. చివరికి మీరు కొనుక్కుంటూ ఉంటారు, అమ్ముకుంటూ ఉంటారు. ఇదే మీ రియల్ ఎస్టేట్. నన్ను అడిగితే ఒక నాలాంటి రైటర్ లేదా క్వశ్చనర్ లేదా ఏమన్నా నన్ను ఒక టీచర్ అనేది బాగుంటుంది, హాయిగా ఉంటుంది టీచర్. నన్ను అందరూ ఏమంటారు, నువ్వు 5 సంవత్సరాలు చేసావు కదా, ఢిల్లీలో పనిచేసావు కదా, ఇంకా వీళ్ళు అడిగి నువ్వు కంటిన్యూ చేయాల్సిందే, 2nd పవర్ టర్మ్ తీసుకోవచ్చు కదా అన్నారు. అంటే నేనన్నా, ఫస్ట్ పాయింట్, కాన్స్టిట్యూషనల్ ఆర్టీఐ కింద 2nd ఎడిషన్ లేదు, 2nd టర్మ్ లేదు. చాలా మందికి రాదు, తెలియదు. ఇది నేను చెప్పాను, 2nd టర్మ్ ఉండదండి. అది కాకపోతే ఏంటి, బుద్ధి లేదు నీకు? అది కాకపోతే పోనీ ఇంకొక పదవి తీసుకోవచ్చు కదా అంటే, ఇవ్వడిస్తాడు ఇంకో పదవి మనకి. ఈ పదవులు ఇటువంటి పనులన్నీ చేసిన తర్వాత ఇంకో పదవి నాకు ఎందుకు ఇస్తారు? నాకు అక్కర్లేదు. నాకు ఇచ్చిన 5 సంవత్సరాలలో నేను ఏం చేయాలో ఆ పని నాకు ఆర్డర్ ఇచ్చారు. నాకు ఏ విధంగా డిగ్రీ నాకు ఇచ్చారు, ఎటువంటి ఏమన్నా కానీ టర్మ్ నాకు ఇచ్చారో ఆ టర్మ్ కింద నేను చేసే పని చేశాను. అయితే మధ్యలో ఏమైంది, నువ్వు రిజైన్ చేసి అన్నారు నన్ను. ఎందుకంటే 2.5 years తర్వాత నా జడ్జిమెంట్ వచ్చింది, ప్రాబ్లమాటిక్ జడ్జిమెంట్ వచ్చింది. ముందు రిమూవ్ తీసుకురావు. నన్ను రిమూవ్ చేశాడంటే ఆయన నన్ను పిలిచాడు. ఎవరు? చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటాడు, ఆయన నన్ను పిలిచారు. సార్, మా మీద ప్రశ్న చాలా విపరీతంగా ఉంది, మిమ్మల్ని రిమూవ్ చేయాలని. అంటే రిమూవ్ చేయండి అన్న, ప్లీజ్ రిమూవ్. రిమూవ్ కాదంటే, రిమూవ్ అయితే ఇబ్బంది, చాలా ఇబ్బందులు కదా, రిమూవ్ ఇస్తే రిమూవ్మెంట్. మరి ఏం చేయమని? మీరు రిజైన్ చేస్తే బాగుంటుంది. ఈజీ అండి, రిజైన్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకు నేను రిజైన్ గొప్పతనం అనేది నేను చెప్తా వినండి. సుప్రీంకోర్టులో ఈ 2073 జడ్జిమెంట్ లో, అంతకుముందు ఇంకొక సందర్భంలో కూడా ఒక 3 జడ్జీలని వ్యతిరేకించారు, ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తే ఆమెను తీసేశారు. ఆమె ఏమంటారు దాన్ని, అసమ్మతి జడ్జిమెంట్స్ ఇచ్చింది. అసమ్మతి జడ్జిమెంట్, ప్లీజ్ రిమెంబర్, అసమ్మతి జడ్జిమెంట్స్. మీకు ఉండాలి అసమ్మతి, నాకు ఉండాలి అసమ్మతి. క్వశ్చన్ చేసే అసమ్మతి మీకు ఉంటేనే మీ జడ్జిమెంట్ మిగులుతుంది. జడ్జిమెంట్ ఒకవేళ 4 తక్కువ ఉంటారు, ఎక్కువ 77 మంది తక్కువ గెలుస్తారు అనుకో, అదే జడ్జిమెంట్ వస్తుంది. కానీ మీరుంటారు. ఎక్కడుంటారు? మీరు ఉంటారు, చరిత్రలో ఉంటారు. చరిత్రలో ఉన్నాడు, అట్లా వస్తూ ఎక్కడి దాకా వచ్చింది అది. ఆమె ఇందిరాగాంధీ గారు ఆ 3 కూడా తీసేసే పరిస్థితి వచ్చేసి, 3 జడ్జెస్ తీసేశారు. ఎవరు? సీనియర్ జడ్జెస్ అంటే దాన్ని ఏమంటారు, చీఫ్ జస్టిస్ ఇండియాస్. ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఇండియా కావాల్సిన వ్యక్తిని కూడా రిమూవ్ చేశారు. చేసిన తర్వాత ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అని మీకు చెప్తున్నాను మళ్ళీ. ఎందుకంటే
అప్పుడు మీకు జ్ఞాపకం ఉంది కదా, కేరళలో ఆమెను చిన్న అబ్బాయిని, యంగ్ మ్యాన్ హింస చేశారు. హింస చేస్తే చచ్చిపోయాడు. రాజన్ కదా, రాజన్ చంపేశారు. రాజన్ చంపేస్తే హైకోర్టుల ముందుకు పోయినాయి. రకరకాల హైకోర్టులు కాదు, అన్ని హైకోర్టుల ముందులో ఇటువంటి రిట్ పిటిషన్స్ వచ్చినాయి. ఆ రిట్ పిటిషన్స్ లో ఒక ముగ్గురు హైకోర్టుల గవర్నమెంట్ హైకోర్టుల జడ్జిమెంట్ తర్వాత ఏముంటుంది తెలిసిన, చంపే హక్కు ఉంది అని రాశారు. చంపే హక్కు ఉందని రాశారండి. చంపే హక్కు ఉందండి. అసలు మీకు అర్థమవుతుందా ఇది ఏం మాట్లాడుతున్నా? నేను చెప్తున్నా కరెక్ట్ అనే కాదు, మీకు తెలుస్తుందా? హత్య చేసే హక్కు ఉందా? చంపే హక్కు, పోనీ హత్య అనడానికి లేదు, చంపే హక్కు నీకుందా? చంపే హక్కు లేదు అని ఏడుగురు అన్నారు, ముగ్గురు ఉందన్నారు. వాళ్ళ ముగ్గురికి నమస్కారం. ఆ ఏడుగురు ఇటువంటి వచ్చిన తర్వాత అవన్నీ సుప్రీంకోర్టుకు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయండి? సుప్రీంకోర్టు అంటే ఏం జరుగుతుందండి, మళ్ళీ ఏం జరుగుతుంది? అక్కడ కూడా ఒక 5 జడ్జీలు ఉంటారు కదండి, 5 జడ్జీలు. ఆ 5 జడ్జీలో 4 ఏమన్నారు చెప్పండి సార్? ఏమన్నారు? చంపే హక్కు ఉందన్నారా, ఉందన్నారా లేదన్నారా? ఒక ఉదాహరణ మిమ్మల్ని ఊరికే క్వశ్చన్ చేయడానికి. లేదన్నారా, ఉందన్నారా? ఏదో ఒకటి చెప్పండి. చంపే హక్కు ఉందని 4 అన్నారు. ఆ 4 జడ్జిల గారికి మళ్ళీ నేను నమస్కరించాను. ఏం చేయాలి? ఇటువంటి వాళ్ళు ఉంటే ఈ దేశం ఎట్లా ఉంటుంది, ఎట్లా నడిపిస్తుంది? ఒక్క వ్యక్తి ఉన్నాడు, హెచ్ఆర్ ఖన్నాని జ్ఞాపకం చేసుకోవాలి. చప్పట్లో ఆయనకి. హెచ్ఆర్ ఖన్నా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి, మన దగ్గర ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అన్నాడు. ఏమన్నాడంటే, అసలు ఏ చట్టంలో కూడా, ఏ రాజ్యాంగంలో కూడా ఏమిటి మనకి ఏమంటారు, సహజ హక్కు ఒకటి ఉంటుంది. ఏ సహజ హక్కు అండి? బతికే హక్కు. చంపే హక్కు మీకు లేదు అసలు. అది ఎప్పుడు ఉంది? ఏదో మనం రాసుకున్నాం కనుక ఐపీసీ కింద ఏం రాస్తున్నాం అంటే, వీళ్ళు ఇటువంటి దారుణమైన నేరాలు చేసినప్పుడు హత్య చేసే చంపే అవకాశం ఉంది అని అంటున్నాం. ఫైన్, కొంతవరకు కరెక్ట్ అనుకోండి. కానీ అది కూడా ఎక్కడికి పోవాలి? మీరు సుప్రీంకోర్టు దాకా పోయిన తర్వాత, మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గర పోయిన తర్వాత, ప్రెసిడెంట్ తర్వాత మళ్ళీ కేసు పెట్టిన తర్వాత, మళ్ళీ కేసును మళ్ళీ సుప్రీంకోర్టుకు తీసుకుపోయిన తర్వాత, సుప్రీంకోర్టు మళ్ళీ ప్రెసిడెంట్ ముందు ఇన్నిసార్లు అడిగి చివరికి సాయంత్రం రేపు పొద్దున ఊరి తీస్తున్నారంటే ఇవాళ సాయంత్రం కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కూర్చుని ఇంకే పాయింట్ లేదు, అన్ని పాయింట్స్ క్లియర్ అయిపోయినాయి, మేము అలో చేస్తున్నాము అనేదాకా మీరు వెంటబడిన తర్వాత వాడు ఒకటి వస్తాడు. చచ్చిండో లేదో, చదవాల్సిందో లేదో నాకు తెలియదు, చదవడం కరెక్టో కాదో ఆ తర్వాత విషయం. నేనైతే నేను కరెక్ట్ కాదు, చంపడం కరెక్ట్ కాదు నేను అంటాను. అందరూ ఒప్పుకోరు, కొందరు ఒప్పుకుంటారు. అప్పుడు ఏమైంది? అటువంటి చరిత్ర జరిగిన తర్వాతనే, అటువంటి చర్చ జరిగిన తర్వాతనే అటువంటి నిర్ణయం చేసుకుంటున్నప్పుడు ఒక్క జడ్జి చెప్తాడు. ఆ ఒక్క జడ్జి మాత్రమే చెప్పాడు, ఖన్నా గారు, హెచ్ఆర్ ఖన్నా. ఆయనకు నమస్కారం. నేను ఏదో చెప్తున్నాను, అది లేకపోతే రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేకపోతే జనం లేడు, జనం లేకపోతే మీరు లేరు, నేను లేను. ఎంతమంది చచ్చిపోయారు? చంపడం తప్పే, అన్ని తప్పే. కానీ నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు ఆ 26 మందిని అక్కడ ఏమిటి కాశ్మీర్లో చంపేశారు, తర్వాత ఇంకెక్కడో చంపేశారు, ఇంతమంది చంపారు. ఎన్నికలు కాదు, ఏమంటారు, ఫేక్ ఎన్కౌంటర్. ఎవ్రీ ఫేక్ ఎన్కౌంటర్ ఇస్ అ మర్డర్. కానీ ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు, కేసు ఉండదు. కేసు ఉంటే కదా సుప్రీంకోర్టు దాకపోవడం, మళ్ళీ నేను గెలవడం, నువ్వు ఓడిపోవడం, నేను గెలవడం ఏదో. కానీ చట్టం ప్రకారం చంపుతూ ఉంటే క్వశ్చన్ చేసే అధికారం ఎక్కడ ఉందంటే ఈ హెచ్ఆర్ ఖన్నా లాంటి గ్రేటర్ పర్సనాలిటీస్ కి వస్తుంది. ఆయన ఏమన్నా ఆయన జడ్జిమెంట్ ఇచ్చినాడు, ఒకటే జడ్జిమెంట్ ఇచ్చాడు ఒకరికి, 5గురిలో ఒక జడ్జిమెంట్ ఈయనది. ఆయన అన్నారు, ఈ జడ్జిమెంట్ నేను ఇస్తున్నాను, డిసెంట్ జడ్జిమెంట్ ఇస్తున్నాను నేను. ఈ డిసెంట్ జడ్జిమెంట్ ఇస్తే ఆయన చెల్లెలికి ఫోన్ చేసి చెప్పినాడు, ఇవాళ జడ్జిమెంట్ ఇస్తున్నాను నేను. ఏం జడ్జిమెంట్ అంటే,
చంపే హక్కు మీకు లేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తున్నాను. కానీ నీకు తెలుసా ఈ జడ్జిమెంట్ ఇస్తే ఏమవుతుందో నీకు తెలుసా అని అడిగాడు. తమ్ముని కూతురు కాదు చెల్లెల్ని అడిగితే ఆమె ఏముంది అంటే ఏమవుతుంది అని అంటే ఏం లేదు, నాకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కావాలి, సారీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యేవాడిని నేను, ఇప్పుడు నాకు పోతుంది ఉద్యోగం పోతున్నాను. పోయింది ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చినది పోయింది. ఎవరు పోయించింది? ఎవరు పోయేట్టు చేసింది? ఎవరు పోసేట్టు చేసింది? ఎవరు? ఇందిరాగాంధీ. మళ్ళీ ఇందిరాగాంధీ తీసేస్తే ఆయన కూడా రిజైన్ చేసుకోవాల్సి వచ్చింది. మనకు బోల్డ్ మంది చీఫ్ జస్టిస్ కమిషన్లు ఉన్నారు ఈ దేశం. చీఫ్ జస్టిస్ ఇండియాలో ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఎందుకండి చీఫ్ జస్టిస్ ఇండియాలో మనకి? వై సిజేఐస్ ఇన్ ఇండియా? ఆ ఒక్క వ్యక్తి చాలు నాకు, ఏ ఒక్క వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి చాలు. మిగతా సిజేఐలు అందరూ ఆయనకు దండం పెట్టుకోవాలి. ఎవరికి? ఖన్నా గారికి దండం పెట్టుకోవాలి. అటువంటి వ్యక్తి, అటువంటి చట్టాలు మీదకు తెలిసి ఉంటే, అర్థమై ఉంటే డోంట్ వరీ, ఐ విల్ కంక్లూడ్. అంటే చెప్పదలుచుకునేది కొంచెం ఆవేశంగా, బాధగా మాట్లాడుకోవాల్సిన అంశాలు కనుక అందులో మీరంతా నిలబడి ఇక్కడ నా కోసం కూర్చుని నేను తప్పులు చేస్తున్నప్పటికీ కూడా మీరు వింటూ, కొన్ని పేర్లు కూడా పూర్తిగా జరగకపోయినప్పటికీ మీరు వింటున్నప్పుడు బాధ్యత నాకు ఉంటుందని చాలా కష్టపడి ఇవన్నీ తయారు చేసుకొని మీకు చెప్తున్నాను. ఒక 7 పాయింట్స్ చెప్తాను. దాని గురించి వరీ కాకుండా తొందరగా అయిపోతుంది. ముందు ధైర్యం ఉండాలి. ఏ ధైర్యం ఉండాలంటే క్వశ్చన్ చేసే ధైర్యం మీకు ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ధైర్యం లేదనుకో, మీరు ఎంపీగా ఉన్నా పర్వాలేదు, పిఎంగా ఉన్నా పర్వాలేదు, మినిస్టర్ అయినా పర్వాలేదు, ఇంకోటి జడ్జి అయినా పర్వాలేదు, ఇంకేమిటి ప్రెసిడెంట్ అయినా పర్వాలేదు. వేస్ట్ అది. ఇట్స్ అ వేస్ట్. ఈ ధైర్యం లేకపోతే ఇది వేస్ట్. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇట్ వితౌట్ ధైర్యం. ధైర్యం ఉండాల్సింది, ధైర్యం. నెక్స్ట్ డిసెంట్, అసమ్మతి. అసమ్మతి అన్న రాదా మీకు? కోపం రాకపోతే పోనీ అది వేరే విషయం, తర్వాత చూద్దాం. అసమ్మతి రాదా కనీసం? లేదండి, ఐ విల్ నాట్ అగ్రీ విత్ యూ, ఐ ఎక్స్ప్రెస్ మైండ్, ఏమంటారు, డిసెంట్ అనండి. అది రెండోదండి. మూడోది క్రిటిసైజ్, కనీసం విమర్శించండి. ఇది కరెక్ట్ కాదని అనొచ్చు కదా మీరు. కరెక్ట్ కాదని కూడా అనలేవాను, దానికి కూడా భయమేనా? కరెక్ట్, క్రిటిసైజ్. ఇక డిస్క్రిప్షన్ అని ఉంటుంది. డిస్క్రిప్షన్ అంటే ఏంటండి? విచక్షణ అంటే ఇది అవునా కాదా, ఇది నిజమా కాదా, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, విచక్షణ ఉండాలండి. ప్లీజ్ యూజ్ డిస్క్రిప్షన్. ఇక 5వది అపోజ్ అండి. అపోజ్, క్వశ్చన్ చేయండి. ఇది కరెక్ట్ కాదు క్వశ్చన్ అనే వస్తుంది, కానీ ఇందులో ఏమొస్తుంది? అపోజ్ చేయాలి, వ్యతిరేకించాలి. వ్యతిరేకించాలనేది ఒక యాక్టివ్ రిజెక్షన్ జరగాలి. అదే జరగాలి. తర్వాత ఎజిటేషన్. మన వాళ్ళందరూ, మన మిత్రులంతా ఎజిటేట్ చేయాలి. యా, వన్ షుడ్ ఎజిటేట్. అయిందా? ఇక 7వదండి, మోస్ట్ ఇంపార్టెంట్ది. ఇదే మళ్ళీ 1వదే మళ్ళీ చెప్తున్నాను, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కనుక చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, మాకు ఢిల్లీలో ఒక జడ్జి గారు, ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఉపేన్ బక్షి అని. దయచేసి రాసుకోండి, ఉపేన్ బక్షి పేరు కూడా రాసుకోండి. ఉపేన్ బక్షి, ఆయన వయసు 90+. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, నాకు వచ్చినట్టు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే నాకు ఫోన్ చేశాడు. ఆయన చేసి, శ్రీధర్, డోంట్ వరీ, యూ విల్ గెట్ బ్యాక్ ఆల్ యువర్ మెమరీ ఈవెన్ ఇఫ్ యు లాస్ట్ ఇట్, బట్ డూ యువర్ వర్క్. ధైర్యంగా పని చేస్తూ ఉండు. నీ ధైర్యం నీకు వస్తుంది, నీ శక్తి నీకు వస్తుంది, నీ క్వశ్చనింగ్ శక్తి వస్తుంది, నీ మళ్ళీ లెక్చరర్స్ అయ్యే శక్తి నీకు వస్తుంది అన్నాడు. నాకు నమస్కారం పెడతాను. నిజంగా మాట్లాడే సేవ కూడా అప్పుడు నాకు శక్తి రాలేదు అప్పుడు. కానీ ఆ తర్వాత మొన్న ఒక మీటింగ్ జరిగింది. ఎక్కడ అంటే ఢిల్లీలో మీటింగ్ జరిగింది. అది కావాలంటే అది నా దగ్గర కూడా స్లిప్ ఉంది, అది క్లిప్ ఉంది, అది మీరు చదవండి. నాకైతే అది కూడా చూపించాలని నాకు కోరిక ఉండింది.
అందుకని ఇవన్నీ రెడీ కూడా చేశాను, కానీ కొంచెం కష్టం, ఒక 1 hour కన్నా సమయం అవసరం అవుతుంది కనుక వదిలేసిన. అయితే ఆయన ఏమన్నారంటే, ఒక 3 జడ్జెస్ 4 అడ్వకేట్స్ చుట్టూ ఉన్నారు, జనం అంతా దాన్ని వింటున్నారు. ఆయన ఏమడిగాడు, ఉపేంద్ర బక్షి గారు ప్రొఫెసర్ ఏమన్నారంటే, మరి ఇది పరిష్కారం ఎట్లా, ఈ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ మీద ఎట్లా పరిష్కరించడం అని అందరు అడుగుతున్నారు. 10 మంది అడిగారు. అయితే ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు 4 of you, all of you, to say one point. There is just only one word that I can give you. ఏమిటది? స్పైన్. 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 We all of us need spine. స్పైన్ అండ్ స్పైన్ అన్నాడు. స్పైన్ అంటే ఏంటండి? వెన్నెముక. వెన్నెముక మీకు లేదు అని చెప్తున్నాడు. వెన్నెముక ఉంటే వాడండి, లేకపోతే తెచ్చుకోండి, ఉంటే రిపేర్ చేసుకోండి, చెడిపోతే రిపేర్ చేసుకోండి. స్పైన్ ఈజ్ అవైలబుల్. స్పైన్ షుడ్ బి అవైలబుల్. స్పైన్ లేకపోతే రాజ్యాంగం లేదు, ప్రజా స్వాతంత్రం లేదు, ప్రజా రాజ్యాంగం లేదు, ఇంకేమంటారు, ప్రజాస్వామ్యం లేదు, ఇంకా ఏమీ లేదండి. ఇప్పుడు వచ్చే మాట్లాడే శక్తి నాకు లేదు, మీకు లేదు, ఎవరికి లేదు అని చెప్పడానికి ఈ స్పైన్ తో ముగించాలని అనుకుంటాను. చాలాసేపు నా మాట విన్నందుకు క్షమించండి. కేబినెట్ అనుమతి లేకుండా, రాష్ట్రపతికి తెలియకుండానే ఎమర్జెన్సీని విధించగలిగినటువంటి వ్యక్తిగా ఇందిరాగాంధీ మారడం వల్ల ఆ స్థాయిలో జరిగినటువంటి పరిణామాల గురించి చాలా విషయాలు వివరించారు. అట్లాగే ఇప్పుడు వ్యక్తిగా మోడీ అలాంటి శక్తిగానే మారబోతున్నటువంటి క్రమంలో ఏర్పడబోయే ప్రమాదాన్ని కూడా మనం ఆ రూపంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా మనకు బోధించినటువంటి మాడభూషి శ్రీధర్ గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు పెద్దలు శ్రీధర్ గారు, జ్యోతి గారు, డీజీ గారు, ఇక్కడ హాజరైన మిత్రులందరికీ నమస్కారం. శ్రీధర్ గారు చాలా చక్కటి ఉపన్యాసం చేశారు. ఆయన వ్యక్తిగతంగా ఎవరెవరు ఇష్టమో దేశంలో ఆయనకి ఇష్టమైన వ్యక్తుల గురించి చెప్పారు. నాకు ఇష్టమైన జాబితాల్లో శ్రీధర్ గారు ఉన్నాడు. ఎందుకంటే ఆయన సీరియస్ విషయాలు కూడా సరదాగా చెప్పేస్తాడు, వినేటట్టుగా చెప్తాడు, వినబుద్ధి అవుతుంది. అది చాలా మంచిది. అందుకని ఎమర్జెన్సీ గురించి ఓ చక్కటి సినిమా మనకు చూపించారు. ఇప్పుడు అది నేను చేయబోయే పని ఏంటంటే, సినిమా చూస్తే మనకి ఏమొస్తుంది, తెర మీద హీరో కనపడతాడు, హీరోయిన్ కనపడతాడు, బొమ్మలు కనపడతాయి, డాన్సులు కనపడతాయి. కానీ అసలు దాన్ని తయారు చేసింది ఎవరు? డైరెక్షన్, నిర్మాత, ఇంకా టెక్నీషియన్స్, వీళ్ళందరూ ఉంటారు. ఈ ఎమర్జెన్సీ పిక్చర్కు నిర్మాతలు ఎవరు, డైరెక్షన్లు ఎవరు, దీనికి ఉన్న మూల కారణం ఏంటి, ఇది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే కొన్ని పొరపాటు కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కారు వెళ్తూ ఉంది, కారు 20 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తూ ఉంది, దాన్ని 30 కిలోమీటర్లు చేయాలి అంటే ఏం చేయాలి? యాక్సిలేటర్ తొక్కాలి. కారు సీదా వెళ్తుంది, రైట్కి తిప్పాలి, ఏం చేయాలి? స్టీరింగ్ రైట్కి తిప్పాలి. లెఫ్ట్ తిరగాలంటే లెఫ్ట్, పూర్తిగా ఆగిపోవాలంటే బ్రేక్ వేయాలి. ఇదంతా ఎవరు చేస్తారు? డ్రైవర్ చేస్తారు. అంటే కారు లెఫ్ట్ తిరగాలన్నా, రైట్ తిరగాలన్నా, స్పీడ్ పోవాలన్నా, వెనక్కి పోవాలన్నా, ఆగాలన్నా డ్రైవరు అనేది మనకు అర్థం అవుతుంది. చూసేప్పుడు ఇది వాస్తవమే. ఒక జడ్జిమెంట్ గురించి అయినా, ఒక నిర్ణయం గురించి అయినా, రాష్ట్రపతి దగ్గర సంతకం గురించి అయినా, ఈ పదవుల్లో ఉన్న వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. డ్రైవర్ చేతిలో ఏవైతే ఉన్నాయో వీళ్ళ చేతిలో అవి ఉన్నాయి. అది వాళ్ళు చేయకపోతే అది నడవదు, వీడు తిప్పకపోతే తిరగదు, ఆపకపోతే ఆగదు. ఇది ఈ డ్రైవర్ చేతిలో. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కారు వెళ్తోంది,
ముందు డ్రైవర్ తోలుతున్నాడు, వెనక సీట్లు ఓనర్ కూర్చొని ఉన్నాడు. 20 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది. వెనక ఓనర్కు తొందరగా పోవాలనిపిస్తుంది. అప్పుడు కార్ స్పీడ్కి పోవాలంటే ఎవరు చెప్పాలి? ఓనర్ చేతిలో ఉంటుంది. ఓనర్ తోలడు. ఓనర్ కాలు కింద ఎక్సలేటర్ లేదు, డ్రైవర్ కిందే ఉంది. కానీ డ్రైవర్ తన చేతిలో కారు ఉందని వెనక ఓనర్ చెప్పినా సరే స్లోగానే తోలిండి అనుకోండి, ఆ డ్రైవర్ ఉంటాడా? విడిగా అసలు ఇంకోటి పెడతాడు. అందుకని గవర్నమెంట్ లో ప్రధానమంత్రి ఉన్నా, ఏ జడ్జి ఉన్నా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, చట్టం ప్రకారం పోయేవాళ్ళు, పాటించేవాళ్ళు. కానీ వెనక ఓనర్ కూర్చొని ఏం చెప్తే అది చేయడం తప్ప ఇంకొక మార్గం లేని పరిస్థితి ఉంటాయి. భారతదేశంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నది ప్రధానమంత్రి లేకపోతే ఇంకొకడా? ఇట్లాంటివన్నీ పరిశీలించినప్పుడు ఇవంతా డ్రైవర్లు, వెనకున్న ఓనర్లు వేరు. ఓనర్ ఎవరు? ఓనర్లు మన లెక్క ప్రకారం అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, వీళ్ళు అసలు ఓనర్లు. ఈ ఓనర్లకు కష్టం వస్తే కారు ఎటు తిప్పమంటాడు తిప్పాల్సిన వీడు. ఈ ఓనర్లకు కష్టం వస్తే కారు స్లో చేయమంటే స్లో చేయాలి, స్పీడ్ పోమంటే స్పీడ్ పోవాలి. బీపీసీ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు వెనకున్న ఓనర్లందరూ రైట్కి తిప్పు అన్నారు. ఈయన మనం మళ్ళాంటి ఫ్రెండ్స్ పెట్టుకున్నాను, ఆయన లెఫ్ట్కి తిప్పన్నా, మన మార్టిన్ లెఫ్ట్కి తిప్పాడు. ఏమైంది? ఇంటికి ఇవాళ ఆ సంఘం నాకు తెలియదు. అందుకని మనం లెఫ్ట్ తిప్పమంటే తిప్పితే కుదరదు. వాళ్ళు వెనక ఓనర్ ఏం చెప్తాడో అది చేయాలి. అందుకని ఆ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు చెప్పారు కదా ఖన్నా గురించి, ఖన్నా చట్టం ఏం చెప్తుందో అది చెప్పాడు. కానీ అనుకున్న ఓనర్ ఏం చెప్పాడు? నువ్వు దిగిపోమన్నాడు, సీజేస్ కాదని అయిపోయింది. ఎమర్జెన్సీ 75 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ లాంటి కాలం వచ్చింది. ఇది ఒక పోలిక నడుస్తుంది. 75లో ఎమర్జెన్సీ వచ్చిన నాటి పరిస్థితులు అంటే, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ డ్రైవర్లు కనుక ఓనర్లు ఎవరు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి? ఇవాళ మోడీ ఉన్నాడు డ్రైవర్ గా. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి? దీన్ని అనుకున్న ఓనర్లు ఎవరు, వాళ్ళు ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నారు? సింపుల్ గా చెప్పుకోవాలంటే 75 కంటే ముందు అప్పటిదాకా ఎదురు లేకుండా నడిచినటువంటి కాంగ్రెస్ రాజ్యం కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ మొదటిసారిగా 67లో ఎదురు దెబ్బ మొదలైంది. దేశం మొత్తం కాంగ్రెస్ ఓడిపోవడం మొదలైంది. అనేక రాష్ట్రాలు 67లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దాంతో కాంగ్రెస్ కు కష్టాలు మొదలైంది. 70 వచ్చేటప్పటికి ఇంకా తీవ్రమైన పరిస్థితులు వచ్చినాయి. ధరలు పెరిగినాయి విపరీతంగా. ప్రపంచవ్యాప్తంగా న్యూలిబరల్ పాలసీస్ ప్రారంభమవుతున్నాయి. 70లో విపరీతమైనటువంటి ఆయిల్ ధరలు పెరిగినాయి. 73లో వీటన్నిటి నుంచి, ఈ వ్యతిరేకతల నుంచి అధిగమించే దానికోసం, ఆ ప్రతిపక్ష పోరాటాలని తట్టుకునే దానికోసం ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు ఆనాటి వర్గానికి వచ్చింది. కుదరదు, మార్గం లేదని. ఆనాడు ఇంటర్నల్ గా ఉన్న ప్రతిపక్షం ముఖ్యమైన పాత్ర వహించింది. మీకు కనుక గుర్తుంటే 71లో పశ్చిమ బెంగాల్లో సాగినటువంటి నిర్బంధం, 100 మంది కార్యకర్తలను గొడ్డలతో నరికేశారు, తుపాకులతో చక్కాలు చేశారు, రక్తపాతం జరిగింది, ఎన్నికలు ఉత్తరం చేశారు. అట్లాంటి పరిస్థితులు. ఈ పరిస్థితి తట్టుకోవడానికి 74లో రైల్వే సమ్మె జరిగింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద సమ్మె అది. 20 లక్షల మంది రైల్వే కార్మికులు పాల్గొన్నారు. నార్త్ లో జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఉద్యమం, ధరల వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిపక్షాన్ని అణిచివేయడం, ఈ అణిచివేయకుండా ఈ పెట్టుబడిదారుల లాభాలను రక్షించడం కానీ, ఈ పెట్టుబడిదారుల విధానాన్ని ముందుకు తీసుకుపోవడం కానీ సాధ్యం కాని పరిస్థితుల్లో సాధారణ ప్రజాస్వామ్యం కుదరటం లేదు. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి, ఎలక్షన్ తీర్పు వ్యతిరేకంగా వస్తుంది, ఓడిపోయాని వస్తుంది. కాబట్టి దీన్ని నిలుపుకోవాలంటే ఎమర్జెన్సీని విధించాలని ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇది వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ లాంటి ఎమర్జెన్సీని పేరు పెట్టలేదు, ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు రద్దు చేయలేదు, నాయకులందరినీ జైల్లో పెట్టలేదు, కానీ అంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడిదారుల ఇంట్రెస్ట్లు కేవలం భారతీయ పెట్టుబడిదారుల చేతుల్లో లేని కొత్త పరిస్థితి వాళ్ళ ఉంది. ఆనాడు ప్రపంచీకరణలో లేవు మనం. 75లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 90లో ప్రారంభమైంది ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే పెట్టుబడి కేవలం భారతదేశ పెట్టుబడిగా లేదు, ప్రపంచ పెట్టుబడిగా ఉంది. ఇప్పుడు పెట్టుబడిదారులకు నష్టం అనేది కేవలం భారతీయ పెట్టుబడిదారులు కాదు, ప్రపంచ పెట్టుబడిదారులకు వచ్చే నష్టాన్ని ప్రధానంగా చూస్తారు. ఇప్పుడు అమెరికా పెట్టుబడిదారులు ఏంటి, జపాన్ పెట్టుబడిదారులు ఏంటి, ఇండియా పెట్టుబడిదారులు విడివిడిగా ఉండరు. ఫైనాన్స్ పెట్టుబడి ఒకటినే ఉంది. దాని ప్రయోజనానికి నష్టం వస్తే ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తారు, లేదా మనుషుల్ని చంపేస్తారు, కోర్టుల్ని లొంగ తీసుకుంటారు, అసలు ఎన్నికలు లేకుండా చేస్తారు. అది కుదరకపోతే ఈ దేశం నుంచి ఆ పెట్టుబడి పారిపోతుంది, దేశాన్ని దివాలా తీస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఏ పాలకులైనా సరే ఆ ప్రపంచ పెట్టుబడి ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే పరిస్థితులు ఇప్పుడు కొత్తగా దాపురించినాయి. అందులో భాగంగానే ఇవాళ జరుగుతున్న కానీ ఇంకొకటి కానీ జరుగుతుంది. వార్త వినాలంటే ప్రజలకు ప్రపంచ పెట్టుబడి మాట వినాలంటే వాళ్ళు చెప్పినట్టు ఆస్టెరిటీ అంటే పొదుపు చర్యలు తీసుకోవాలి, సబ్సిడీలు కట్ చేయాలి, సంక్షేమాలు బంద్ చేయాలి, రైతాంగానికి ఇచ్చే సౌకర్యాలు బంద్ చేయాలి, ఉద్యోగులను తగ్గించాలి, జీతాలు పెంచకూడదు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండకూడదు, టెంపరీ ఉద్యోగాలు, రోజువారీ ఉద్యోగాలు, ఎన్ఎంఆర్లు, డైలీ వేజెస్ దీంతో నడిపించాలి. ఇవన్నీ కండిషన్స్. ఏ కండిషన్స్? ఎవరి కండిషన్స్ ఇది ఒక మన భారతదేశంలోనే పెట్టుబడిదారులు అదాని అంబానీ కాదు, మొత్తం ప్రపంచీకరణలో భాగంగా ఫైనాన్స్ పెట్టుబడి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ యొక్క ఆదేశాలు ఇవన్నీ. వాటిని అమలు జరిపే పని అందరూ చేయాల్సిందే. మోడీ ఉన్నా చేయాలి, ఇంకొకటి ఉన్నా చేయాలి. అది చేస్తున్న పని. ఇప్పుడు దాన్ని అంటే వాళ్ళ అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అంటే ఇక్కడే కాదు, మీరు అమెరికాలో చూడండి, జర్మనీలో చూడండి, ఫ్రాన్స్ లో చూడండి, ఎక్కడెక్కడ మితవాద శక్తులను అధికారంలోకి వస్తున్నాయి. ఇప్పుడు అంటే ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని నాశనం చేసి ఏకపక్షంగా, నియంతృత్వంగా, దౌర్జన్యపూరితంగా పరిపాలన చేయటం అనేది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. మీరు గాజా మీద దాడులు చూసినా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినా, లేక ఇంకొక చోట యుద్ధం జరిగినా, ఇవన్నీ కూడా దాంట్లో జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. వివరాల్లోకి పోవడానికి మనకు సమయం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశంలో ఆ పెట్టుబడి ప్రయోజనాలు ముందుకు సాగాలంటే కార్మికుల హక్కులు ఉండకూడదు. ఇప్పుడు జూలై 9వ తేదీన కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున సమ్మె జరగబోతోంది. మిగతా అందరం మనం మద్దతు ఇస్తున్నాం. ఏమిటి అందులో ముఖ్యమైన డిమాండ్? తరతరాలుగా మన తాత తండ్రులు సాధించుకున్న హక్కులన్నీ, పోరాడి సాధించుకున్న హక్కులన్నీ తీసేస్తున్నారు. 10 గంటలు లిమిట్ తీసేశారు, సమ్మె చేసే హక్కును తీసేశారు, బార్గెన్ చేసే హక్కు తీసేశారు, ఉద్యోగ భద్రత లేదు, సంక్షేమ పథకాలు లేవు, ఇంకే హక్కులు లేవు. వీటన్నిటి తీసేసి కోళ్ళని పెట్టారు. ఆ కోళ్ళు అమలు జరుగుతున్నాయి. ఎవరి కోసం వచ్చినాయి ఇవన్నీ? ఈ పెట్టుబడిదారుల కోసం వచ్చినాయి. ఆ పెట్టుబడిదారుల లాభాలను పెంచడం కోసం వచ్చినాయి. కాబట్టి ఆ రక్షణ కోసం వస్తున్న క్రమంలో ఈ నిర్బంధాలు ప్రయోగించకపోతే ప్రజలను అణిచి ఉంచడం సాధ్యం కావటం లేదు. కాబట్టి శ్రీధర్ గారు ముగింపులో చెప్పినట్టుగా, ప్రారంభంలో అదే చేసినట్టుగా, దీన్ని కోర్టు రక్షించలేదు. కోర్టు కొన్ని సందర్భాలు మంచి తీర్పులు ఇస్తుంది. మనం దాన్ని మెచ్చుకోవాలి, ఆహ్వానించాలి, ఉపయోగించుకోవాలి. ఒక ఎస్ఐ కూడా మంచి పనులు చేసాడు, ఒకడు ఉంటాడు, మంచిది, మనకు సంతోషం. కానీ మొత్తం పోలీస్ వ్యవస్థ ఏంటి చూడాలి, మొత్తం రాజ్యాంగ వ్యవస్థ ఎట్టుపోతుందనే చూడాలి. కోర్టులు కొన్ని మంచి తీర్పులు ఇచ్చినా సరే కోర్టుల వ్యవస్థను కూడా ఎట్లా లొంగదీయడానికి ఇప్పుడు ఆ కోర్టులను కూడా ఎట్లా ఒత్తిడి తీసుకొస్తున్నారని చూడాలి. ప్రతిఘటిస్తుంది. ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ చాలా ప్రతిఘటిస్తోంది, కానీ ఆ ప్రతిఘటన ఉంచదు, ప్రతిఘటించే వాళ్ళు మిగల్చరు. భవిష్యత్తులో ఇంకా వస్తుంది. మొత్తం లొంగ తీసుకుంటారు. మార్క్స్ ఏం చెప్తోంది? రాజ్యం తన ఆధిపత్యాన్ని ముందుకు తీసుకుపోవటానికి ప్రజాస్వామ్యం ఆటంకం కాకపోతే ప్రజాస్వామ్యాన్ని నెత్తిన పెట్టుకుంటుంది. ప్రజాస్వామ్య ప్రియులు మేమంతా చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా. లౌకికత్వం అడ్డం రాకపోతే తమ దోపిడీకి, తమ లాభాలకు లౌకికతత్వం అడ్డం లేకపోతే లౌకికతత్వం కూడా మాదే అని చెప్తారు. అంబేద్కర్ కూడా వాళ్ళకు ఉపయోగపడితే అంబేద్కర్ మావాడే అని చెప్తారు. బుద్ధుడు ఉపయోగపడితే బుద్ధుడు కూడా మావాడే అని చెప్తారు.
ఉపయోగపడకపోతే వీళ్ళందరినీ తీసి నేలకేసి కొడతారు. ఎప్పుడైతే అవసరం తీరుతుందో నేలకేసి కొడతారు. ఇప్పుడు లౌకికతతో అడ్డం వస్తుంది, ముస్లిం వ్యతిరేకత పెంచుతున్నారు. పహల్గామ్లో ఏం జరిగింది? నువ్వు ముస్లిమా హిందువా చూసి చంపారు. ఎందుకు? ఈ దేశంలో ముస్లిం హిందూ మధ్య ఘర్షణ పెంచాలండి. వాడు ఉగ్రవాదం కూరేదే ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పేది కూడా అది. వాళ్ళు కూడా ఆ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ముస్లిం హిందూ గొడవలు రెచ్చగొడుతున్నారు. ఎందుకనంటే ఇస్తాన 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఓటు ఇవ్వలేరు కాబట్టి. తెస్తాన 80 లక్షల కోట్ల రూపాయల సోకును విదేశాలను తెచ్చి పంచి సాధించలేరు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి. కానీ హిందూ ముస్లిం మధ్య గొడవ లేపితే ఆ ఉద్రేకంలోంచి హిందువులందరూ వాళ్ళు ఓట్లేస్తారు. ఇది ఉద్రేకాలు రెచ్చగొట్టే పని. ఇదే పని ఇక్కడ జరుగుతోంది, ఇదే పని అమెరికాలో జరిగింది, ట్రంప్ గెలవడానికి కారణం ఉంది, ఇదే పని జర్మనీలో జరుగుతోంది, ఇదే పని ఇటలీలో జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ మితవాద శక్తులు ఒక పద్ధతి ప్రకారం వెనుకున్న ఓనర్లు డ్రైవర్లకు ఇస్తున్న ఆదేశాలన్నీ ఇవి రైట్కి తిప్పడం. ఇప్పుడు మొత్తం ప్రపంచం రైట్కి తిరుగుతోంది, ఇండియా కూడా రైట్కి తిరుగుతోంది. దీన్ని లెఫ్ట్కి తిప్పే పని ఒక వ్యక్తి ఎవరు చేయలేరు. సార్ చెప్పినట్టుగా అంతిమంగా ప్రజలే నిర్ణేతలు, ప్రజల చైతన్యమే నిర్ణేత. అది ముందుకు వస్తే మొత్తం అది జరగాలి. వ్యక్తిగత విషయం కూడా చెప్పారు, నాకు అది చిన్నప్పుడు గుర్తొచ్చి నేను కూడా ఒకటి చెప్పి ముగిస్తాను. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు నేనేం చేశాను? ఆయనలాగా నాకప్పుడు 20 సంవత్సరాలు ఖమ్మం ఆఫీస్లో ఉన్నాను. పొద్దున్నే అంటే ఊళ్ళో పోయే పరిస్థితులు, గొడవలు నడుస్తున్నాయి. అప్పటికి నా మీద 50 కోర్టు కేసులు ఉన్నాయి. పొద్దున్న పేపర్ చదవటం అలవాటు, ప్రజాశక్తి వచ్చింది. ఎమర్జెన్సీకి నిరసనగా ఎడిటోరియల్ అంతా ఆ కాలం ఏదైతే ఉంటుందో ఖాళీ పెట్టారు. అది నిరసన ఖాళీ పెట్టారు. నేనేం చేశానంటే ఆ ఖాళీలో ఎమర్జెన్సీ నిరసిస్తూ ఎడిటోరియల్ రాశాను. అదే రోజు ఫస్ట్ రాత అదే నాది, 27 ఏళ్ల వయసులో. ఆ ఎడిటోరియల్ రాసిన తర్వాత ఎమర్జెన్సీ గురించి నాకు తెలిసిన దానంతో నిరసిస్తూ రాసిన తర్వాత ఆ రోజు ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ ఆ పేపర్ చదివి కలం రాస్తూ ఉంది కదా ఎడిటోరియల్, ఇది రాయటం ఎవరు రాశారు? నేను రాశాను. ఎమర్జెన్సీ బాధలు మర్చిపోతున్నారు వాళ్ళు, దాని ప్రమాదం మర్చిపోతున్నారు. తమ్మినడిగా చాలా బాగా రాసి నన్ను ప్రశంసిస్తున్నారు. అది నాకు బాగా గుర్తుంది. ఇది 75లో 78లో ఫుల్ టైం అయ్యాం. ఆ రకంగా ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఘటనలు చిరస్థాయిగా ఉంటాయి. వీటిని ఆ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి, ప్రజల్లో ఇంకా విస్తృతంగా తీసుకుపోవడానికి మనం పూనుకోవడమే ఆ ఎమర్జెన్సీని తలుచుకోవడంలో కానీ, దాని ప్రమాదాలను అంచనా వేయటంలో కానీ, ఇప్పుడు ఉన్న పరిస్థితిని పోల్చుకోవటంలో కానీ ఉన్న పరమార్థం. అది నెరవేరడానికి మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం. తమిళేని గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్స్ సభాధ్యక్షులు జాన్ వెస్లీ గారు, అట్లాగే కామ్రేడ్ తమ్మినేని గారు, శ్రీధర్ గారు, డీజీ గారు, కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. చాలా విషయాలు మన నాయకులు చెప్పారు. ఒకటే కామ్రేడ్స్, ఎమర్జెన్సీ నాడు నేడు ఎట్లా ఉంది? ఆనాడు ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ఈ రోజుకి 50 ఏళ్ళు అయింది. దాదాపు 21 నెలల పాటు కొనసాగిన ఆ ఎమర్జెన్సీ పీరియడ్ ఎంత చీకటి రోజులను మనకు మిగిల్చింది, ఏ రకంగా మన ప్రజాస్వామ్య హక్కులను అడుగడుగునా ధ్వంసం చేసింది. ఇంకా చెప్పాలంటే శ్రీధర్ గారు చాలా విషయాలు చెప్పారు. శ్వాస పీల్చుకోవడం అనేది అసంకల్పితంగా జరిగే చర్య, మన అనివార్యంగా జరుగుతూ ఉంటది. కానీ శ్వాస పీల్చుకోవడానికి కూడా అటుపక్క ఏంటి ఇటుపక్క ఏంటి, పీల్చుకోవాలనా వద్దా అనే సందిగ్ధంలోకి నెట్టబడ్డ పరిస్థితి, అత్యవసర పరిస్థితి. ఎంత చిన్న విషయం అంటే, ఆ రోజు 10th క్లాస్ చదువుతున్న నేను, మా టీచర్ కొద్దిమంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని పుస్తకాలు చదవండి అని ఇస్తే అవి ఇంటికి తీసుకెళ్ళాను. ఆ పుస్తకాలు తీసుకెళ్తే మా మేనమామ దగ్గర నా చదువు కొనసాగుతున్న పరిస్థితి. ఈ పుస్తకాలు ఎందుకు ఇచ్చినవే ఇప్పుడు ఇంటికి తీసుకుపోయి జైల్లో పెడతారు, ఇంట్లో ఈ పుస్తకాలు ఉండడానికి వీల్లేదు అని చెప్పిన పరిస్థితి. అంటే కనీసం సాహిత్యం కూడా చదవడానికి వీల్లేదు, అవి ఇంట్లో ఉంటే కూడా మనను తీసుకెళ్లి జైలుకి తీసుకెళ్లే పరిస్థితిలోకి మనం నెట్టివేయబడ్డాము అనేది ఆ రోజు
అర్థమైన పరిస్థితి. అన్ని రకాల హక్కులు, కార్మికుల హక్కులు, కనీసం స్వేచ్ఛా వాయువులు పీలుద్దామన్నా ఆ రకమైన స్వేచ్ఛ అడుగంటిన పరిస్థితి, సమ్మెను నిషేధించడం, అనేక రకాలుగా ఈ రోజు మనం చూసాం. ఇంతకు ముందే మాట్లాడుతూ చెప్పాం, అరే అదేమి పాపులేషన్ పాలసీలో భాగంగా జనాభాను నియంత్రించాలంటే ఎక్కడికక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇక ఎక్కడ దొరికితే అక్కడ పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, వయసు ఉందా, వయసు లేదా, ఒకసారి ఆల్రెడీ ఆపరేషన్ అయ్యిందా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయ్యిందా లేదా, ఇవేవి లేకుండా ట్యూబెక్టమీ, వెసెక్టమీ ఆపరేషన్లు విచ్చలవిడిగా చేస్తే అది ఒక ఉన్మాదం లాగా, అనేక మంది శవాల్లాగా ఒక సామూహికంగా అవి జరుపుతా ఉంటే ఇదెక్కడి విచ్చలవిడితనం అనే పరిస్థితిలోకి నెట్టివేయబడ్డ పరిస్థితి గమనించినాం. ఈ బుల్డోజర్ల సంస్కృతి, ఒక్క ఢిల్లీలోనే 1,50,000 గుడిసెలు ఆ రకంగా ధ్వంసం చేయబడ్డాయి సంజయ్ గాంధీ పీరియడ్ లో అనేది మనం చూసాం ఎమర్జెన్సీ టైంలో. అట్లాగే అనేక అంశాలు, 1,00,000 మంది ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేయబడ్డారు. ఆ 1,00,000 మందిలో వేలాది మంది జర్నలిస్టులు ఉన్నారు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు, విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు, ప్రతిపక్షాల నాయకులు ఉన్నారు. మీసా చట్టం కింద అనేక మందిని జైల్లోకి తోచిన పరిస్థితి అవి చూసాం. ఆటోమేటిక్ గా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు అవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నడుపుతున్న దాన్ని అణిచివేయాలంటే ఆటోమేటిక్ గా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అత్యధిక మందిని జైల్లోకి తోసిన చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇవన్నీ చూస్తూ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి? ఆ రోజు ఆ రకంగా అడుగడుగున అన్ని రకాల హక్కులకు దూరం కాబడి అప్రజాస్వామికం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉద్యమాలు, పోరాటాలను పూర్తిగా అణిచివేసిస్తున్న పరిస్థితి. పౌర హక్కులు లేవు, ప్రజాస్వామ్య హక్కులు లేవు. చాలా కాన్షియస్ గా నయా ఫ్యాసిస్ట్ పోకడలు ఒక క్రమ పద్ధతుల్లో ఈ రోజు అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుంది అనేది మనకు చాలా స్పష్టంగా ఈ 11 ఏళ్ల కాలంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు మీసా చట్టం ఉంటే ఈ రోజు ఊపా చట్టం. అసలు స్టన్ స్వామిని ఎందుకు జైల్లో పెట్టారు? ఆయన జీవితకాలం అంతా జైల్లోనే మగ్గి అక్కడనే చనిపోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాడు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆదివాసీ హక్కుల కోసం నిలబడ్డాడు. ప్రొఫెసర్ సాయిబాబా సంగతి ఏంటి? అరే అది నిర్దోషి అని చివరికి తేల్చినా బయటకు వచ్చి జీవించే పరిస్థితి లేదు. ఆయన జీవితం మొత్తంగా అనారోగ్యంగా జైల్లోనే మక్కిపోవలసిన పరిస్థితి. కల్బుర్గి, గౌరీ లంకేష్ వీళ్ళందరినీ, పన్సారే ఇట్లాంటి కవులు, రచయితలు గళమెత్తిన ప్రతి ఒక్కరిని ఈ రోజు నిర్బంధంలో ఉంచుతున్న పరిస్థితి గమనిస్తున్నాం. మీడియా ప్రచార సాధనాలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకుంది. ప్రధానమైన మీడియానంతా తన గుప్పెట్లో ఉంచుకుంది. వ్యతిరేకించే వాళ్లను, ప్రశ్నించే మీడియాను అనగదొక్కే ప్రయత్నం చాలా ఇదిగా చేస్తా ఉంది. ఎన్డీటీవీ చూసాం, బీబీసీ చూసాం, ద వైర్ చూసినాం. అంటే అడుగడుగున ఆటంకాలు సృష్టించడం, దాన్ని ఆపడం చాలా కాన్షియస్ గా ఈరోజు చేస్తున్న పరిస్థితి. రాజ్యాంగబద్ధమైన సంస్థలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న పరిస్థితి, అధికారాలన్నీ కేంద్రీకృతం చేసుకుంటున్న పరిస్థితి, ఇవన్నీ గమనిస్తా ఉన్నాం. అట్లాగే మహిళల పరిస్థితి ఏంటి? బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఈ 10 ఏళ్ల కాలంలో మహిళల పైన పెరుగుతున్న నేరాలు 28% పెరిగినాయని చెప్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారము ప్రతి గంటకు ఒక మహిళ ఈ రోజు మహిళ పైన లైంగిక నేరాలను మోపబడుతున్నాయని లెక్కలు చెప్తా ఉన్నాయి. ప్రతి 88 మంది మహిళలు ఒక రోజుకు లైంగిక దాడులకు గురవుతున్నారు అంటున్నారు. నేరస్తులు మహిళల మీద దాడులకు పాల్పడి మహిళల పైన నేరాలకు పాల్పడుతున్న వాళ్ళలో ప్రతి 1000 మందిలో 75 మంది శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇవన్నీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్న లెక్కలు. ఎక్కడున్నాం? మహిళల హక్కులేంటి? వాళ్ళ ప్రాథమిక ఇష్టమైన బట్ట కట్టుకోవడానికి వీల్లేదు, ఇష్టమైన తిండి తినడానికి వీల్లేదు, చదువుకోవడానికి వీల్లేదు. అన్నింటినీ అడుగడుగున ఈ రోజు కాలరాస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరి పక్షాన నిలబడుతుంది? బాధితుల పక్షాన, మహిళల పక్షాన, ఈ రోజు అనేక రకాలుగా బాధపడుతున్న మహిళల పక్షాన, నేరస్తుల పక్షాన అంటే బిల్కిస్ బాను కేసులో చూస్తున్నాం. నేరస్తులను విడుదల చేసి క్షమాభిక్ష పేరుతో మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్న పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట చూశాం.
అట్లాగే ఈ రోజు రెజ్లర్లు, మహిళా రెజ్లర్లు ఎంత పెద్ద మల్ల యోధులుగా మహిళలు అసలు బయటికే రాదు. ఆ ఫీల్డ్ మాది కాదు అనుకుంటారు. ఆ ఫీల్డ్ ఎంచుకొని అక్కడ మల్ల యోధులుగా అనేక సంవత్సరాలు కృషి చేసి ఈ దేశానికి అనేక పథకాలు తీసుకొచ్చి దేశ ప్రతిష్టను ప్రపంచ నలుమూలలు చాటిన ఆ రెజ్లర్లు ఢిల్లీ నడివీధుల్లోకి వచ్చి మా మీద ఈ రోజు రెజ్లింగ్ సమాఖ్య దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, మేము అక్కడ రెజ్లింగ్ కోర్స్ దానికి సంబంధించి శిక్షణ తీసుకోలేమని ఎండనక వాననక అన్నిటికీ తట్టుకొని 3 నెలలు పోరాటం చేస్తే ఈ ప్రభుత్వం ఎవరి పక్షానుంది? మహిళల పక్షానుందా? ఆ నేరస్తుడు బ్రిజ్భూషణ్ పక్షానుందా? వాడి సన్నిహితుడినే మళ్ళీ ఈ రోజు ఆ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని చేశారు. వాడి కొడుకే అక్కడ ఈ రోజు హర్యానాలో సీట్ ఇచ్చి ఉత్తరప్రదేశ్ లో గెలిపించిన పరిస్థితి. అంటే మహిళలకు సంబంధించి ఎటువంటి హక్కులు, వాళ్ళ సాధికారత గాని స్వావలంబన గాని మహిళల హక్కుల గురించి ఆలోచించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. దేశ వ్యవస్థ సమాజం అందులో భాగమే మహిళలకు సంబంధించి కూడా చాలా కాన్షియస్ గా మనువాద సిద్ధాంతాన్ని, పురుషాధిక్యత భావజాలాన్ని ఈ రోజు పెంచి పోషిస్తూ మహిళల హక్కులను కాలరాస్తా ఉంది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అంటుంది. ఆ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న 12 రాష్ట్రాల్లో ఏం చేసింది బీజేపీ ఈ రోజు? అక్కడ అసలు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది హక్కు, మన హక్కు. ఎవరినైనా కానీ మేజర్లైన యువకులు ఎంచుకునే హక్కు. కానీ ఇతర మతస్థులను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఆ రకంగా చేసుకుంటే చట్టరీత్యా నేరమని 12 రాష్ట్రాల్లో చట్టాలను తీసుకొచ్చింది డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న చోటల్లా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్నిట్లో. ఈ ప్రభుత్వం మహిళల హక్కుల కోసం నిలబడుతుందా అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. అడుగడుగున అన్ని హక్కులు కాలరాయబడుతున్నాయి. మొత్తంగా ఆ రోజున్న పరిస్థితి ఈ రోజున్న పరిస్థితిని బేరీ చేసుకొని చూడాలి. ప్రధానమంత్రి ఒక మాట చెప్పాడు, మోదీ ఎమర్జెన్సీ రోజును గుర్తు చేసుకుంటూ ఈ రోజు అన్ని చోట్ల కూడా సంవిధాన్ హత్యా దివస్ అంటే రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా దాన్ని పేర్కొంటూ ఎక్కడికక్కడ సభలు పెట్టండి అని చెప్తున్నారు. నీకెక్కడుంది అర్హత? ఈ రోజు నువ్వు అవలంబించే విధానం ఏంటి? ఈ రోజు ఆ మాట చెప్పకుండానే 11 ఏళ్ల నుంచి అన్ని రకాల హక్కులను కాలరాస్తూ నియంతృత్వం వైపు ప్రయాణం చేస్తున్నావు కదా. ఈ రోజు ఆ మాట రాజ్యాంగానికి సంబంధించి అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడే హక్కు నీకెక్కడుంది అని ఈ రోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రోజు మొత్తంగా ఈ రోజున్న పరిస్థితిని సమీక్షించుకుంటే మనకు 3-4 అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆనాటి పరిస్థితి ఈనాటి పరిస్థితిని చూస్తే, ఒకటి, మొత్తంగా వ్యవస్థీకృతమైన ఏకపక్ష ధోరణులు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రెండో అంశానికి వచ్చేవరకు హిందుత్వ మత రాజకీయంతో కార్పొరేట్ శక్తులు తోడైనవి. మూడో అంశానికి వచ్చేవరకు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రోద్బలం బాగా పెరిగింది. నాలుగోది మితవాద రాజకీయాల్లో ప్రాబల్యం బాగా పెరిగింది. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొని ఈ రోజు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మన మీద ఉంది. ఇంతకుముందే శ్రీధర్ గారు చెప్పారు, తమ్మినేని గారు చెప్పారు, ప్రజలు సర్వోన్నతులు. 70 ఏళ్ళలో ఎమర్జెన్సీని పూర్తిగా జరిగిన ఎన్నికల్లో ఎమర్జెన్సీ తాలూకు బాధలు కష్టాలు అన్ని అనుభవించి ఏ రకంగా అయితే తిప్పికొట్టారో ఆ రకంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు, సర్వోన్నతులు అనే అంశాన్ని గుర్తించుకొని ఈ రోజు ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఫ్యాసిస్టు ధోరణులను ఎదుర్కోవడంలో మనం ముందు నిలబడాలి. ఆ రకంగా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ.